విద్యార్థులందరికీ శుభోదయం. ఈ వీడియో నందు 10వ తరగతి మొదటి చాప్టర్ వాస్తవ సంఖ్యల చాప్టర్ నుంచి రియల్ నెంబర్స్ మనకి ఏదైనా ఎంట్రన్స్ పాల్సెట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కానీ టీఎస్ఆర్జేసీ కానీ ఏపీఆర్జేసీ లేదా గురుకుల ఎగ్జామ్స్ కానీ ఇటువంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మనకి కొన్ని పుస్తకంలో ఉన్నటువంటి క్వశ్చన్స్, కొన్ని గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్కు మల్టిపుల్ చాయిస్ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటి క్వశ్చన్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 పవర్ ఆఫ్ 2 అండ్ 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 3 ఈజ్. ఇన్ దిస్ క్వశ్చన్ గివెన్ 2 నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆల్రెడీ గివెన్, సో ఫైండ్ ద హెచ్సిఎఫ్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ లోపల మన హెచ్సిఎఫ్ తెలుసుకోవాలంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా ముందుగానే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే మనం తెలుసుకుంటాం, అయితే ఇక్కడ ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇచ్చి ఇప్పుడు దీనికి ఏం తెలుసుకోవాలంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్. మరి హెచ్సిఎఫ్ తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి 2 నెంబర్స్ ఇచ్చిండు కాబట్టి వాటిని ఇక్కడ ఒకదాని కింద ఒకటి రాసుకుందాం, ఏ బి. సో ఏ ఎంత ఇచ్చిండు, 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 పవర్ ఆఫ్ 2. సెకండ్ది 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 3. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఫస్ట్ కండిషన్ కామన్ ఫ్యాక్టర్ లీస్ట్ పవర్, కామన్ ఫ్యాక్టర్ లీస్ట్ పవర్. ఫస్ట్ ఇది 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3, లీస్ట్ పవర్ 2 పవర్ ఆఫ్ 2. 3 పవర్ ఆఫ్ 3, 3 పవర్ ఆఫ్ 1, లీస్ట్ పవర్ 3 పవర్ ఆఫ్ 1. 5 పవర్ ఆఫ్ 2, 5 పవర్ ఆఫ్ 3, లీస్ట్ పవర్ 5 పవర్ ఆఫ్ 2. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా మనము కనిష్ట ఘాతం ఉన్నటువంటి సంఖ్యను రాసుకుంటాం. ఫస్ట్ ఇది 2 పవర్ ఆఫ్ 2, 3 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 2. అదే ఎల్సిఎం అయితేనేమో హైయెస్ట్ పవర్ అనేది రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 2 ఆప్షన్ ఉందో చూడండి, 2 పవర్ ఆఫ్ 2, 3 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 2. సో ఆప్షన్ సి. మనం లబ్ధం కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆప్షన్ సి. ఓకే స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్. సో ఈ సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఎల్సిఎం అడగడం జరిగింది. సో రైట్ ద గివెన్ నెంబర్స్ ఏ అండ్ బి. సో ఏ ఈజ్ ద పవర్ 2 పవర్ ఆఫ్ 7 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 7. ఇక్కడ పవర్ లేకుండా 1 రాసుకుందాం. నెక్స్ట్ ఇది 2 పవర్ ఆఫ్ 3, 3 పవర్ ఆఫ్ 4 అండ్ 11. సో 11 కూడా ఉంది కాబట్టి 11 కూడా రాసుకుందాం. మరి ఇక్కడ 7 లేదు, లేకపోతే ఇక్కడ మనం 7 పవర్ ఆఫ్ 0 రాసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏది లేకుండా అది 11 పవర్ ఆఫ్ 0. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా రాసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ ఏమవుతుందంటే లీస్ట్ పవర్ కాదు, హైయెస్ట్ పవర్ ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. రెండిట్లో ఏ అండ్ బిలో రెండిట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ అట్లా లేనప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా రాసుకోండి, 11 పవర్ ఆఫ్ 0, 7 పవర్ ఆఫ్ 0. ఈ విధంగా రాసుకున్నారనుకోండి మీకు మిస్టేక్ కాదు. ఇప్పుడు ఎల్సిఎం అన్నప్పుడు హైయెస్ట్ ఫ్యాక్టర్ 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 7. ఈ రెండు కంపేర్ చేస్తున్నాం, 2 పవర్ ఆఫ్ 7. నెక్స్ట్ రెండిట్లో 3 పవర్ ఆఫ్ 4 సేమ్. నెక్స్ట్ ఇక్కడ 7 పవర్ ఆఫ్ 0, 7 పవర్ ఆఫ్ 1, హైయెస్ట్ పవర్ 7 పవర్ ఆఫ్ 1. 11 పవర్ ఆఫ్ 0, 11 పవర్ ఆఫ్ 1, సో 11 పవర్ ఆఫ్ 1. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా 0 రాసుకోవడం వల్ల మీకు మిస్టేక్ కాదు. ఏది లేకుండా అది 0 రాసుకోండి, పవర్ ఆఫ్ 0. ఈజీగా మనం సొల్యూషన్ అనేది వస్తుంది. చూడండి, 2 పవర్ ఆఫ్ 7, 3 పవర్ ఆఫ్ 4, 7 పవర్ ఆఫ్ 1, 11 పవర్ ఆఫ్ 1. ఆప్షన్ ఏది ఉంది? ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో కూడా లేదు, థర్డ్ది ఆప్షన్. ఓకేనా? ఫోర్త్ దాంట్లో ఉంది కానీ 2 పవర్ ఆఫ్ 3 ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఓకే స్టూడెంట్స్? అదే హెచ్సిఎఫ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీంట్లో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అన్నప్పుడు రెండిట్లో ఖచ్చితంగా ఉండాలి. రెండిట్లో ఖచ్చితంగా అంటే ఏమొస్తుంది? ఇప్పుడు 2 అండ్ 3 మాత్రం రెండిట్లో ఉంది, కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టర్. సో దీంట్లో లోయెస్ట్ పవర్ 2 పవర్ ఆఫ్ 3 అండ్ 3 పవర్ ఆఫ్ 4. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ హెచ్సిఎఫ్. ఓకే స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ log 64 to the base 4 equal to 3. Exponential form of log 64 base 4 equal to 3.
లాగ్ 64 ఆధారం 4కు 3కి ఘాతాంక రూపంలో రాయండి. ఇచ్చినది సంవర్గమాన రూపంలో ఇచ్చిండు, ఘాతాంక రూపంలో రాయాలి. ఓకే, గివెన్ ఇన్ ద లాగర్థమ్ లాగ్ ఫామ్ కన్వర్టెడ్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. రైట్ ద ఫార్ములా. ఫస్ట్ లాగ్ n టు ద a బేస్ a ఈక్వల్ టు x ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ a పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. a పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఇది ఫార్ములా. లాగ్ n టు ద బేస్ a ఈక్వల్ టు x దెన్ a పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు n. ఇప్పుడు చూడండి, బేస్ ఎంత ఉంది ఇక్కడ లెక్కలో కూడా 4. ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాం, బేస్కి బేస్ అవుతుంది a. ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది, పవర్ అవుతుంది, ఈక్వల్ టు n. సో 4 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 64. ఓకేనా స్టూడెంట్స్, చూడండిగా ఇట్లాగా 4 పవర్ ఆఫ్ 3 ఈక్వల్ టు 64. సో ఆప్షన్ సి. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయమన్నప్పుడు 4 పవర్ ఆఫ్ 3 ఈక్వల్ టు 64. మనకు రివర్స్ కూడా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇట్లా ఉంది, 4 పవర్ ఆఫ్ 3 ఈక్వల్ టు 64 ఉంది. మళ్ళీ ఎట్లా రాయాలి లాగర్థమ్ ఫామ్ అంటే, ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోపల ఏదైతే ఆన్సర్ వచ్చిందో 64, అది ఇక్కడ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఏదైతే బేస్ ఉందో ఇక్కడ కూడా బేస్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఎక్స్పోనెంట్ ఉందో అది ఆన్సర్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది లాగ్ రూట్ ఆఫ్ 3 టు ద బేస్ 9 మైనస్ లాగ్ 0.01 టు ద బేస్ 10 వాల్యూ ఎంత? తెలుగు మీడియం కైనా ఇంగ్లీష్ మీడియం కైనా బోత్ సేమ్ క్వశ్చన్. సో లాగ్ రూట్ త్రీ బేస్ 9 మైనస్ లాగ్ 0.01 టు ద బేస్ 10. ఓకే, ఇక్కడేమో బేస్ 10 ఇచ్చిండు ఫస్ట్ దానికేమో బేస్ 9 ఇచ్చిండు. సో రెండు కూడా ముందుగా రూట్ ఆఫ్ 3. సో రూట్ ఆఫ్ 3 దీంట్లో రెండు రకాలైన క్వశ్చన్లు ఉంటాయి. చూడండి, ఇట్లా కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే రూట్ మాత్రమే ఉంటుంది, 3 మాత్రం ఒక్కసారే ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఏమో 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 2. సో 2 2 జా 4, 4 2 జా 8. సో 8th రూట్ ఆఫ్ 3 అని రాయొచ్చు, 8th రూట్ ఆఫ్ 3. సో 3 పవర్ ఆఫ్ 1/n 8 అనేది ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది, రూట్ ఆఫ్ 3 అన్నప్పుడు చూడండి, ఇక్కడ దీని మనకి 3 అనేది ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. సో 2 పవర్ ఆఫ్ 3 రాయాలి, 8కి ఒకటి తగ్గిస్తే 7. 3 పవర్ ఆఫ్ 7/8 ఈజ్ ద ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్. చూడండి, మనకి రూట్ ఆఫ్ 3 ఇక్కడ 2 డిగ్రీ ఉంది కాబట్టి 3 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 అంటే 8 రాయాలి. న్యూమరేటర్లో ఏం చేయాలి, ఒకటి తగ్గించాలి, 7. ఇది వచ్చింది వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ది, ఇప్పుడు దాంట్లో రాయండి లాగ్ 3 పవర్ ఆఫ్ 7/8 బేస్ ఏముంది, 9 ఉంది. 9 ఏం రాయొచ్చు, 3 స్క్వేర్ మైనస్ లాగ్ 0.01 ఉంది, 0.01 డెసిమల్లో ఉంది. డెసిమల్ అనేది మనం ఏం చెప్పుకున్నాం ఇంతవరకే, డెసిమల్ ఫ్రాక్షన్గా మారుస్తున్నాం. డెసిమల్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ద డెసిమల్ 2 డిజిట్స్ రైట్ ద ఫ్రాక్షన్, డెసిమల్ ఫ్రాక్షన్. రైట్ 1, డినామినేటర్లో 100. ఓకే, 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 100 వచ్చేస్తుంది. డినామినేటర్లో 10, అది బేస్లో 10. నెక్స్ట్ 1. ఇక్కడ మనకి ఫార్ములా ఒకసారి రాసుకోండి. పవర్ ఉన్నట్టయితే లాగ్ ఏ పవర్ ఆఫ్ m టు ద బేస్ b పవర్ ఆఫ్ n. ఇక్కడ ఏకి పవరు, బేస్ b కూడా పవర్ ఉన్నప్పుడు చూడండి ఏముంది ఫార్ములా, m/n లాగ్ a/b, లాగ్ a టు ద బేస్ b. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 7/8 ఫ్రాక్షన్ 3, డినామినేటర్ ఆజ్ ఆల్సో 1, లాగ్ 3 టు ద బేస్ 3. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఏముంది, లాగ్ 1/100. 1/100 నేను రాయొచ్చు, చూడండి 1/10 స్క్వేర్ అని రాయొచ్చా. 1/10 పవర్ ఆఫ్ 2 ఉంది. 10 పవర్ ఆఫ్ 2 అనేది న్యూమరేటర్ కోసం అవుతుంది, 10 పవర్ ఆఫ్ -2 టు ద బేస్ 10. నెక్స్ట్ ఇక్కడ 7/8 3/1 ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫ్రాక్షన్ అట్లే ఉంటుంది, మల్టిప్లై విత్ రెసిప్రోకల్. సో 1/3. ఓకేనా స్టూడెంట్స్, 7/8 ఇంటూ 1/3, 7/8 ఇంటూ 1/3 మల్టిప్లై మైనస్, ఇక్కడ ఏమవుతుంది, -2 అనేది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి పవర్ ఉంది కాబట్టి ముందుకు వచ్చేస్తే +2 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇక్కడ +2 అవుతుంది, ఇంటూ లాగ్ 10 టు ద బేస్ 10.
లాగ్ 10 బేస్ 2 వాల్యూ 1. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకు ఆన్సర్ 7/24 ప్లస్ 2. 7/8 3 24 ప్లస్ 2. ఆప్షన్ ఉందా మనకి? సో ఆప్షన్ ఇక్కడ ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి మిస్ అయింది. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 2 రాయాలి. ఇక్కడ 2 రాసినప్పుడు ఇక్కడ 7/2 ఉంటుంది. 7/8 ఇంటూ 1/2, సో 7/16 అవుతుంది. 7/16 ప్లస్ 2, సో 7/16 ప్లస్ 2 ఆన్సర్. సో ఇది కూడా మనకు మిస్ అయింది ఇక్కడ ఆన్సర్. సో ఆన్సర్ అయితే మీకు 7/16 ప్లస్ 2. కొన్నిసార్లు మనకు క్వశ్చన్ పేపర్లో కూడా మిస్టేక్స్ వస్తుంటాయి. ఇది క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చనే. ఓకే స్టూడెంట్స్, 7/16 ప్లస్ 2. నెక్స్ట్ ద HCF ఆఫ్ 96 and 72. ద HCF ఆఫ్ 96 and 72. 96 మరియు 72 లేక గాసాబా. 96 మరియు 72 లేక గాసాబా. మనకి ఇక్కడ 3 మెథడ్స్ నేర్చుకున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, జనరల్ మెథడ్, డివిజన్ మెథడ్. ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఇప్పుడు దీనిలో ఆప్షన్స్లోనే ఉంది. 96 ఉంది, 72 ఉంది, 24 ఉంది. సో ఇప్పుడు 72 టేబుల్లో 96 రాదు, 96 టేబుల్లో 72 రాదు, కాబట్టి ఈ రెండు కాదు మనకు ఆప్షన్స్. మిగిలింది ఏంది? 24. మరి ఇప్పుడు HCF అంటే ఏందో గుర్తు చేసుకో. ఫస్ట్ మీకు గుర్తు చేసుకొని 96ను 72ను డివైడ్ చేసేటటువంటి హైయెస్ట్ నెంబర్, రెండింటిని కూడా డివైడ్ చేసే హైయెస్ట్ నెంబర్ HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 24 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కావాలంటే మీరు చూసుకోవచ్చు. 96ను 72తో డివైడ్ చేస్తాం, 72 వచ్చేస్తుంది. నెక్స్ట్ రిమైండర్ 4, 2. సో రైట్ ద ఫస్ట్ డివైజర్ ఈజ్ ద డివిడెండ్ ఆఫ్ ద సెకండ్ డివిడెండ్. సో 24 3 72. సో రిమైండర్ 0 కాబట్టి 24 ఈజ్ ద ఆప్షన్. ఓకే స్టూడెంట్స్, మనం యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ప్రకారం చూసిన, లేదంటే అంతకుముందు నేర్చుకున్నటువంటి డివిజన్ మెథడ్ నేర్చుకున్న, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30. 10, 20, 30ల కాసాగు ఎంత? సో ఇక్కడ కూడా సో డివిజన్ మెథడ్ యూజ్ చేస్తాం. 10, 20, 30. దీస్ 3 నెంబర్స్ ఆర్ డివైడ్ బై 10. ఓకే, మనం 3 నెంబర్స్ కూడా 10తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి 10 1 10, 10 2 20, 10 3 30. సో నెక్స్ట్ వన్ 2 and 10 into 2 into 3. 10 into 2 into 3. So 10 2 20, 23 60. 60 is the LCM of the given question. Okay students, మన డివిజన్ మెథడ్లో కూడా 10, 20, 30 3 నెంబర్స్ కూడా మనకి ఏమవుతుందంటే 10తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి 10 టేబుల్ తీసుకోవడం జరిగింది. 60 is the correct option. Next question, if log 256 to the base 4 plus log 81 to the base 3 minus log x to the base 2 equal to 0, then find the value of x. Log 256 to the base 4 plus log 81 to the base 3 minus log x to the base 2 equal to 0 అయినా x వాల్యూ ఎంత అని అడిగిండు. చూడండి, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ దానికి బేస్ ఏమో 4 ఉంది, సెకండ్ దానికి 3 ఉంది, థర్డ్ దానికి 2 ఉంది. సో అయినప్పుడు x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ దీన్ని కూడా ఇప్పుడు మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది, అయితే మనం ఇక్కడ ఫార్ములాలో ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్లు మైనస్లు ఉన్నాయని చెప్పి మనము ఫార్ములా యూజ్ చేయడానికి రాదు. ఎందుకు? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ ఏ ఇంటూ బి అని మనకు తెలుసు. అలాగే లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి అని కూడా తెలుసు. కానీ ఆ రెండు ఫార్ములాస్ కూడా ఎప్పుడు యూజ్ చేస్తాం? బేస్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ బేస్ డిఫరెంట్ ఉంది కాబట్టి యూజ్ చేయడానికి రాదు. మరి ఏం చేయొచ్చు అంటే మనం దాన్ని సింప్లిఫై చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే లాగ్ 256 ఉంది ఫస్ట్ దాంట్లో, బేస్ ఎంత ఉంది? 4. మరి 256ని ఏం చేయొచ్చు అంటే బేస్ 4 వచ్చేటట్టు రాయొచ్చు. ఏం రాయొచ్చు? 4 power of 4 టు ద బేస్ 4. అలాగే లాగ్ 81 ఏం రాయొచ్చు? 81ని 3 power of 4 టు ద బేస్ 3. బేస్ ఏదైతే ఉందో అదే విధంగా వచ్చేటట్టు రాసుకుంటాం. ఒకవేళ రాకపోతే అప్పుడు ఏం చేస్తాము? రెండింటిని మారుస్తాం, న్యూమరేటర్ డినామినేటర్. ఇది ఇక్కడ నెంబర్ను బేస్ని కూడా మనం వేరే పవర్ వచ్చేలా రాయవచ్చు. నెక్స్ట్ ఇది లాగ్ ఎక్స్ టు ద బేస్ 2, లాగ్ ఎక్స్ టు ద బేస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ పవర్ ఉంది కాబట్టి పవర్ అనేది ఏమవుతుంది? మనకి ఎక్స్పోనెంట్ అవుతుంది. ఇక్కడ కూడా 4 అనేది ఎక్స్పోనెంట్ అవుతుంది.
సో 4 log 4 to the base 4 plus 4 log 3 base 3 ఈక్వల్ టు మైనస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పోతే log x to the base 2. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 4 ఇంటూ log 4 to the base 4 ఏమవుతుంది 1 అవుతుంది. 4 1 4 ప్లస్ log 3 to the base 3, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో 4 ఇంటూ 1 4 ఈజ్ ఈక్వల్ టు log x to the base 2. 4 plus 4 equal to 8. 8 is equal to log x to the base 2. log x to the base 2. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఫస్ట్ దాంట్లో కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి, లాగర్థం ఫామ్లో ఉన్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చడం. మరి ఏ విధంగా మార్చుకున్నాం చూడండి, ఇక్కడ రివర్స్ రాసుకుంటే మీకు ఈజీగా ఐడియా వస్తుంది. log x to the base 2 is equal to 8. ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇక్కడ మీకు గ్రేటర్ దెన్ లెక్క, గ్రేటర్ దెన్ మాదిరిగా ఇక్కడ చూడండి ఇట్లా. సో 2 power of 8 is equal to x అవుతుంది. 2 power of 8 is equal to x. సో x is equal to 2 power of 8 వాల్యూ ఎంత 512. టూ పవర్ ఆఫ్ 8 is equal to 216. సో 216 అనే ఆప్షన్ ఇక్కడ మిస్ అయింది. సో ఆప్షన్ అయితే మనకి 216 ఇస్ ద ఆన్సర్. ఒకవేళ ఇట్లా మిస్టేక్స్ ఏమైనా వచ్చినట్లయితే మనకి మార్క్స్ యాడ్ అవుతాయి. అయితే మనం చేసే విధానం మొత్తం కరెక్ట్ నేర్చుకోండి. 2 power of 8 is equal to x అయితే x is equal to 2 power of 16 216 అవుతుంది. అదే ఒకవేళ 2 power of 9 ఉంటేనేమో 512 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. The HCF and LCM of 48, 72 and 60 are. ఫస్ట్ ఇదేమో HCF, నెక్స్ట్ ఇదేమో LCM. ఆప్షన్స్ రెండు ఇక్కడ మనకి ప్రతి ఆప్షన్లో 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదేమో HCF వాల్యూ, సెకండ్ ఇదేమో మనకి LCM వాల్యూ. 48, 72 మరియు 60 యొక్క గాసాక మరియు కాసాగు వరుసగా. మరి ఫస్ట్ ఇది గాసాక. ఫస్ట్ 3 నెంబర్లను కూడా డివైడ్ చేసేటటువంటి నెంబరు చూడండి, 48, 72, 60. సో ఈ 3 కూడా మనకి ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నటువంటి దాంట్లో అబ్జర్వ్ చేస్తే 24. సో 3 కూడా 24తో డివైడ్ అవుతున్నాయి. అయితే 48 డివైడ్ అవుతుంది, 72 డివైడ్ అవుతుంది, 24తో 60 డివైడ్ కావట్లేదు. సో 24కి నెక్స్ట్ ఇది 12 టేబుల్ లోపల 2 or 4 జా 48, 12 6 72, 12 5 జా 4 6 5. సో ఈ విధంగా మనం LCM HCF రెండు ఒకేసారి వస్తున్నాయి చూడండి ఇక్కడ. 12 4 జా 12 6 జా 12 5 జా. ఇప్పుడు మనకి 12 ఇస్ ద HCF, ఎందుకంటే 4 6 5 ఈ 3 కూడా డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు 12 వచ్చేసి HCF అయిపోయింది. నెక్స్ట్ LCM దీని నుంచే తెలుసుకోవచ్చు. ఇప్పుడు 4 and 6 రెండు కూడా 2 టేబుల్లో డివైడ్ అవుతున్నాయి. 2 2 జా 2 3 జా 5. సో ఇప్పుడు 2 3 5 దిస్ దే ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో LCM ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. సో 5 2 జా 10, 12 2 జా 24, 24 ఇంటూ 3 72, 72 ఇంటూ 10. ఈ విధంగా మనం ఈజీ మల్టిప్లికేషన్ చేసుకోవాలంటే మనం 5 2 జా 10 ఇది సపరేట్ రాసుకోవచ్చు. 3 2 జా 6, 12 2 జా 12 6 జా 72, 72 ఇంటూ 10 720. సో HCF 12 వచ్చింది, LCM 720. సో 12 and 720 ఈజ్ ద ఆప్షన్ బి. ఓకే స్టూడెంట్స్, మనకి ఈ విధంగా ఒకేసారి రెండు కూడా తెలుసుకోవచ్చు. మూడు నెంబర్లను ఏదే నెంబర్ అయితే డివైడ్ చేస్తుందో అది HCF అవుతుందని నేర్చుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఇది ఏ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఎవరి కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణంగా లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయగలవు. మరి ఇది మనం నేర్చుకున్నాం థీరం, ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అని. ఎవరి కాంపోజిట్ నెంబర్ ఈజ్ రిటర్న్ ప్రోడక్ట్ ఆఫ్ ఓన్లీ వన్ వే, ఓన్లీ ఏ యూనిక్ వే. మనం ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందంటే 2 ఇంటూ 3 లేదా 3 ఇంటూ 2 ఏ విధంగా రాసినప్పటికీ క్రమం మారినప్పటికీ రాయడానికి వచ్చేది మాత్రం అవే నెంబర్స్ ఓన్లీ వన్ టైం మాత్రమే వస్తుంది. సో ఏ యూనిక్ వే ఈజ్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ద వాల్యూ ఆఫ్ లాగ్ రూట్ ఈ టు ద బేస్ ఈ. సో ఇక్కడ లాగ్ రూట్ ఈ బేస్ ఈ. సో ఈ పవర్ రూట్ ఉంది కాబట్టి 1/2 వస్తుంది. 1/2 మనకి ఈ పవర్ ఆఫ్ 1/2 రాస్తాం. 1/2 అనేది ఎక్స్పోనెంట్ కాబట్టి
కోఎఫిషియంట్ అవుతుంది 1/2 log e to the base e equal to 1/2 into 1. 1/2 into 1 equal to 1/2 is the answer. Okay students. Next one, second question దీనిలోనే log a to the base y into log y to the base x equal to, చూడండి ఇక్కడ ఇంటూ ఉంది, మధ్యలో ప్లస్ కాదు, బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటూ log a to the base y ఇంటూ log x log y to the base x equal to, ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసినట్టయితే 4 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎక్కడ కూడా మధ్యలో మనం ఇంటూ ఉన్నప్పుడు ఫార్ములా ఏమీ లేదు. log a ప్లస్ log b ఉంటేనేమో log a ఇంటూ b రాయొచ్చు, అది కూడా ఎప్పుడు బేసెస్ సేమ్ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ బేసెస్ సేమ్ లేవు, మధ్యలో ఇంటూ ఉంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కూడా ఒక ఫార్ములా నేర్చుకుంటున్నాం. log a టు ద బేస్ y ఉన్నట్టయితే దాన్ని విడివిడిగా రాయొచ్చు. log a బై log y అని రాసుకోవచ్చు. log a బై log y. ఇక్కడ బేస్ ఏం లేకుంటే 10 అని ఉన్నట్టు అనుకోక సపరేట్ రాస్తున్నాం. log a బై log y ఇంటూ సెకండ్ దాన్ని ఏం రాయొచ్చు, log y బై log x రాసుకోవచ్చు. log y బై log x. ఇప్పుడు రెండిట్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి log y క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి, log a బై log x, log a బై log x. మళ్ళీ ఏం చేయొచ్చు, ఇంతకుముందు మనం సపరేట్ రాసినా ఇప్పుడు కలిపి రాస్తున్నాం. పై న్యూమరేటర్ ఉండేదేమో log a, డినామినేటర్ ఉండేదేమో బేస్ అవుతుంది, log a టు ద బేస్ x. చూడండి ఆప్షన్ ఉందా, log a టు ద బేస్ x, ఆప్షన్ బి. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనం మధ్యలో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ప్లస్ కాదు, ఇక్కడ సపరేట్గా న్యూమరేటర్ డినామినేటర్ రాస్తున్నాం. క్యాన్సిల్ చేసి రిమైనింగ్ మళ్ళా లాగర్థంలోకి చేంజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది రూట్ ఆఫ్ 20 ప్లస్ రూట్ ఆఫ్ 20 ప్లస్ రూట్ ఆఫ్ 20 ప్లస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అని అడిగిండు. సో ఇక్కడ రూట్ ఆఫ్ 20 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ మొత్తం టోటల్ ఈజీ ఎక్స్ అనుకుంటున్నా, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే స్టూడెంట్స్, దీన్ని సింపుల్ కూడా చెప్తాం మీకు. ఫస్ట్ అయితే ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి లేప్పుడు ఇన్ఫినిటీ టైమ్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఏం చేయొచ్చు, దీన్ని కూడా ఎక్స్ అనుకోవచ్చు. ఓకేనా. సో రూట్ ఆఫ్ 20 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ అనేది ఎక్స్ అవుతుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఏం రాయొచ్చు, 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో మొత్తాన్ని నేనేమనుకున్నా ఎక్స్ అనుకున్నా. రూట్ ఆఫ్ 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఇరువైపులా స్క్వేర్ చేసినట్టయితే 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా చేంజ్ చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ రైట్ సైడ్ వస్తే మైనస్ ఎక్స్, ప్లస్ 20 కూడా రైట్ సైడ్ వస్తే మైనస్ 20, లెఫ్ట్ సైడ్ 0. ఇప్పుడు దీన్ని ప్రైమ్ 5 మనము కారణాంకాలు లబ్ధంగా రాసినట్టయితే మనకేమొస్తుందంటే ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 వస్తుంది. ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 4 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4. కానీ రూట్లో ఉన్నటువంటి విలువ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, నెగిటివ్ అయ్యేటటువంటి అవకాశము లేదు. కాబట్టి ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 అనేది ఆప్షన్ కాదు. మరి ఆప్షన్ ఏంది, 5. సో 5 ఉందా ఆప్షన్ సి. ఓకే స్టూడెంట్స్, అయితే దీన్ని సింపుల్గా కూడా చేయొచ్చు. సింపుల్గా ఎప్పుడు చేయొచ్చు అంటే మనకు ఒకవేళ ఇచ్చినటువంటిది 220 ప్లస్ రూట్ 20 ప్లస్ రూట్ 20 ఇట్లా ఉంటూ ఇది ఇన్ఫినిటీ ఉండాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా అనేది ఇన్ఫినిటీ ఉండాలి. ఉన్నప్పుడు దీంట్లో 20ని ఏం రాయొచ్చు మనం, 2 వరుస సంఖ్యల లబ్ధంగా రాయడానికి వస్తుందా లేదా చూడాలి. 2 వరుస సంఖ్యల లబ్ధం 4 ఇంటూ 5 రాయడానికి వస్తుంది. 4 ఇంటూ 5. సో 5 ఈజ్ ద పెద్దగా ఉన్నటువంటి నెంబర్ ఆప్షన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రూట్ ఆఫ్ 20 మైనస్ 20 మైనస్ ఉన్నట్టయితేనేమో చిన్న నెంబర్ ఆప్షన్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఎప్పుడు అది మనం ఆ 20 కానీ 6 ఉందనుకోండి 2 ఇంటూ 3 రాయొచ్చు. 12 ఉంటే 3 ఇంటూ 4 రాయొచ్చు. అంటే 2 వరుస సంఖ్యల లబ్ధంగా రాయడానికి వచ్చినప్పుడు పెద్ద నెంబర్ ఏమవుతుంది మనకి ఆన్సర్ అవుతుంది. ప్లస్ ఉన్నప్పుడు, మైనస్ ఉన్నప్పుడేమో చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనకి 2 ఉంది, 1 ఇంటూ 2 రాయొచ్చు. 3 ఉంది, వరుస సంఖ్యల లబ్ధంగా రాయడానికి రాదు. మళ్ళీ అప్పుడు ఏం చేయాలంటే చూడండి, అప్పుడు ఫార్ములా ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చిండో రూట్లో అది ఏ అనుకున్నట్టయితే 4a ప్లస్ 1/1 ప్లస్ 1/2 గుర్తుపెట్టుకోండి. రూట్ ఆఫ్ 4a ప్లస్ 1 ప్లస్ 1/2. ప్లస్ ఉన్నప్పుడు ఏం ప్లస్, మైనస్ ఉన్నప్పుడు -1 గుర్తుపెట్టుకోండి. ఇదేమో రూట్లో ఉన్నటువంటిది ఎప్పుడు అదే ఉంటుంది. ఇప్పుడు 20 కాబట్టి ఏ అంటే 20 కాబట్టి రూట్ ఆఫ్ 4 ఇంటూ 20 అంటే 80. 80 ప్లస్ 1 81. 81కి స్క్వేర్ రూట్ 9. 9 ప్లస్ 1 10. 10/2 5 వచ్చింది ఆప్షన్
ఓకే, ఇదేమో మనం ఏం చేయాలి, రెండు వరుస సంఖ్యలు లబ్ధంగా రాయడానికి రానప్పుడు కింది ఫార్ములా తీసుకోవాలి, లబ్ధంగా రాయడానికి వచ్చినప్పుడు పెద్ద నెంబర్ మనకు ఆప్షన్ అవుతుంది. చాలా ఈజీగా జస్ట్ చూడంగానే 24 × 5, 5 ఇస్ ద ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రిలేషన్ a × b + c = ab + ac. a × b + c = ab + ac అనున్నది ఈ క్రింది వాటిలో ఏ నియమాన్ని సూచిస్తుంది? మనకి 5 రకాల నియమాలు ఉన్నాయి. సంవృత ధర్మము, క్లోజర్ ప్రాపర్టీ, కమ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ అండ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. సంవృత ధర్మము, సహచర ధర్మము, స్థిత్యాంతర ధర్మము, తస్తమ ధర్మము, విలోమ ధర్మము, 5 ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి అలాగే 5 ధర్మాలతో పాటు విభాగ న్యాయం కూడా ఉంది, డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. ఇప్పుడు ఈ కింది వాటిలో ఏది అని అంటున్నాడు. మరి ఈ ఫస్ట్ది కమ్యుటేటివ్ లా అంటే ఏందో ఒక్కసారి మనం గుర్తు చేసుకున్న తర్వాత ఆప్షన్ చూద్దాం. స్థిత్యాంతర నియమం అంటే a × b = b × a, లేదా సంకలనానికి అయితే a + b = b + a. ఇది కమ్యుటేటివ్ ప్రాపర్టీ, స్థిత్యాంతర నియమం. సహచర ధర్మం అంటే a + b + c, అంటే ఇక్కడ ఏమవుతుంది, గ్రూప్ చేంజ్ అవుతే రిజల్ట్ మారదు అనేది. అంటే ఫస్ట్ ఏ నెంబర్లో యాడ్ చేసినా కూడా మనకి ఆన్సర్ అదే వస్తుందని చెప్పేది. సో a × b × c, ఇక్కడ బీసీకి గ్రూప్ ఉంటుంది, ఇక్కడేమో ఏబీకి గ్రూప్ ఉంటుంది. సో కాదు. నెక్స్ట్ ఇది విభాగ న్యాయం, మనకు పైన ఉన్నటువంటిది విభాగ న్యాయం. a × b + c = ab + ac. ఓకేనా? సో ఆప్షన్ సి. ఈ రెండు అర్థమైనాయి కదా, కమ్యుటేటివ్లా, సహచర ధర్మం, ఈ రెండు మనకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్, డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం దాన్ని. నెక్స్ట్ ఇది 2 x = 0.2 y = 100 అయితే 1/x - 1/y వాల్యూ అంత. చూడండి, ఇది మనకి ఎగ్జామ్లోనైతేనే 4 మార్క్ క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ నుంచి, కానీ ఇక్కడ 1 మార్కే. మరి దీంట్లో ఒక సింపుల్ గుర్తుపట్టినట్టయితే మనం అక్కడ 4 మార్కుల క్వశ్చన్ని ఒక పేజీ మొత్తం చేస్తాం, ఇక్కడ ఒక పేజీ ఉండదు, మనకి స్థలము ఉన్న స్థలంలోనే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ 2 x = 100, 0.2 y = 100. రెండింటిని కూడా లాగార్థంలోకి మారుద్దాం. మరి లాగార్థంలోకి మార్చినట్టయితే ఏమవుతుంది, బేస్ 2 ఉంది కాబట్టి log 2 అనేది బేస్ అవుతుంది. ఇక్కడ 100 ఆన్సర్ కాబట్టి ఇక్కడ 100 అనేది నెంబర్ అవుతుంది, = x. రెండవది సేమ్ log 100 బేస్ 0.2 = y. మనకు కావాల్సింది ఏంటి, 1/x - 1/y, అంతేనా? సో 1/x - 1/y. సో ఇక్కడ x ఉంది, xకి డినామినేటర్ 1 అని ఊహించుకుంటే రెసిప్రోకల్ ఏమవుతుంది, లాగ్ నెంబర్ అవుతుంది, 100 బేస్ అవుతుంది, మైనస్ ఇక్కడ కూడా లాగ్ 0.2 నెంబర్ అవుతుంది, బేస్ 100 అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండింటి యొక్క బేస్ సేమ్ ఉందా? ఉంది. రెండింటి యొక్క బేస్ సేమ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, log a - log b. సో log a/b అవుతుంది. log a/b అంటే 2/0.2, అంతేనా, /100. log 2/0.2, ఎందుకంటే ఈ log a/b. ఇప్పుడు డినామినేటర్లో ఏముంది, 0.2 ఉంది, న్యూమరేటర్లో ఏం రాయొచ్చు, 2.0. మనం డెసిమల్తో డివైడ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం న్యూమరేటర్ డినామినేటర్లో ఏం చేయాలి, సేమ్ డెసిమల్ పాయింట్స్ రాసుకోవాలి. కింద డినామినేటర్లో 1 డిజిట్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో 1 డిజిట్ రాసుకుంటాం. ఇప్పుడు రిమూవ్ చేస్తే ఏమవుతుంది, 20/2 అవుతుంది. 20/2 వాల్యూ ఎంత, 10. సో ఈజీ. log 10, డినామినేటర్ ఏం రాయొచ్చు, 10² రాయొచ్చు. సో ఇప్పుడు 1, న్యూమరేటర్కి పవర్ అనేది ఏముంది, 10⁻1, 10⁻2. ఇప్పుడు ఇంతకుముందు మనం ఫార్ములా నేర్చుకున్నాం, log a/m to the base b/n. సో 1/2 log 10 to the base 10, 1/2 log 10 to the base 10 is equal to 1/2 వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, 1/2 log 10 to the base 10 ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఇప్పుడు దీనికి సింపుల్ ట్రిక్, ఇటువంటివి వచ్చినప్పుడు మనకు లెక్కలు ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుంది, మైనసే అడుగుతాడు, 1/x - 1/y అడుగుతాడు. సో దీనికి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎంత ఉంది, నెంబర్ 2. సో ఈజీగా ఏం చేయాలంటే డైరెక్ట్ ఆన్సర్ ఏం రాయాలంటే log 2 సెకండ్ దానికి 0.2. ఓకే, కింద బేస్ 100 ఇస్తే 100, 1000 అయితే 1000. ఈ వరకు ఇది డైరెక్ట్ స్టెప్ రాసుకుంటే సరిపోతుంది. ఆన్సర్ మనం ఈ నుంచి సింప్లిఫై చేసుకోవచ్చు. ఒకవేళ 5 ఇచ్చింది అనుకోండి, 5, 0.05 ఇచ్చింది అనుకోండి, 0.05 డినామినేటర్లో రాసుకోవాలి.
కింద 100 ఇస్తే 100, 1000 ఇస్తే 1000. ఇక్కడ వరకు వచ్చినాక సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ది ఇఫ్ -75 ఈక్వల్ టు 9a ప్లస్ b వేర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b లెస్ దెన్ 9, a అండ్ b ఆర్ యూనిక్ ఇంటీజర్స్, దెన్ b. -75 ఈక్వల్ టు 9a ప్లస్ b 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b లెస్ దెన్ 9, ఏ బీలు ఏకైక పూర్ణ సంఖ్యలు అయినా. ఇది మనకి యూక్లిడ్ డిస్ట్రిబ్యూటివ్ లా, మనం యూక్లిడ్ న్యాయం నేర్చుకున్నాం కదా. మనకు ఫస్ట్ది డివిజన్ ఆల్గారిథం. అయితే యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం అనేది ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే డిఫైన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్స్ కూడా ఇచ్చిండు. మరి ఏ విధంగా చేయగలుగుతాం అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు -75 ఈక్వల్ టు 9a ప్లస్ b. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు 9 ఈజ్ ద డివైజర్, 9 ఈజ్ ద డివైజర్ ఇక్కడ రాసుకున్నాం. -75. ఓకే. ఇప్పుడు చూడండి 9 టేబుల్లో కూడా ఒకవేళ ఇప్పుడు ఇక్కడ +75 ఉంటే ఎట్లా చేస్తాం చూడండి ఒకసారి. 9 8 72, 9 8 72, శేషం 3 అంటే ఏం రాస్తాము 9 × 8 ప్లస్ 3 అని రాస్తాం. అంతేనా స్టూడెంట్స్. 9 × 8 ప్లస్ 3. ఇక్కడ 8 అనేది కోషియంట్ అవుతుంది, 3 అనేది రిమైండర్ అవుతుంది. అంటే మనం a = bq + r అనుకున్నట్టయితే q అనేది 8 అవుతుంది, r = 3 అవుతుంది. కానీ ఇక్కడ మనకి చూసినట్టయితే అలా కాదు. ఇక్కడ నెగటివ్ ఉన్నప్పుడు మరో రకంగా చేయాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలంటే ఇక్కడ కూడా రిమైండర్ ఇప్పుడు మనం మామూలుగా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇంత ముందులాగా చేస్తే ఏమవుతుంది 9 × 8 72, 9 × 8 72. అయితే ఇక్కడ మైనస్ రాస్తే ఏమవుతుంది ఇది యాడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, కోషియంట్ మనకి -8 తీసుకోవాలి. -8 కోషియంట్ అయినప్పుడు ఇది ప్లస్ అవుతుంది. అంతేనా. ఎందుకు ఫస్ట్ మైనస్ వస్తుంది, నెక్స్ట్ చేంజ్ అయితే ప్లస్ అవుతుంది. రిమైండర్ ఏమొచ్చింది ఇప్పుడు నీకు -3 వచ్చింది. b అంటే ఎంత వచ్చింది -3 వచ్చింది. కానీ ఇక్కడ b అంటే ఏముంది అబ్జర్వ్ చేయండి. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b లెస్ దెన్ 9 అంటే మనకి ఇక్కడ b అంటే -3 వచ్చింది. కావాల్సింది మనకి ఏం కావాలి ప్లస్లో ఉండాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మామూలుగా మనం తీసుకున్న దానికంటే రివర్స్ తీసుకోవాలి. 9 8 కాకుండా 9 9 తీసుకోవాలి. 9 9 ఏమవుతుంది 81. సో -81 91. ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 9 8 కాకుండా 9 × -9 తీసుకోవాలి. 9 × -9 ఏమవుతుంది -81 అవుతుంది. మరి -81కు ఏ నెంబర్ యాడ్ చేస్తే -75 వస్తుంది +6. ఓకేనా స్టూడెంట్స్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. -75 ఉంటే 9 × -9 రాయాలి, +6 వస్తుంది. సో b ఈజ్ ద 6. ఆప్షన్ b ఈజ్ ద కరెక్ట్, డి. ఓకే. ఇక్కడ పాజిటివ్ వాల్యూ రావాలి. మామూలు మన దాంట్లో అయితేనేమో 9 × 8 రాసి -3 అని రాస్తాం. ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 8 కాకుండా 9 తీసుకోవాలి. 9 × -9 అనేది కోషియంట్ అవుతుంది, -81 వస్తుంది. మరి -81కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 75 వస్తుంది. -75 అంటే +6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో లాగ్ అర్థం క్వశ్చన్ మళ్ళా. లాగ్ 125 టు ద బేస్ 10 ప్లస్ లాగ్ 8 టు ద బేస్ 10 మధ్యలో ఏముంది గుర్తు ప్లస్ ఉన్నప్పుడు లాగ్ a ప్లస్ లాగ్ b. లాగ్ a ప్లస్ లాగ్ b ఫార్ములా ఏంది లాగ్ a × b. సో 125 × 8 టు ద బేస్ 10. సో వి నో దట్ లాగ్ 125 × 8 ఎంత 125ని 8తో మల్టిప్లై చేస్తే 1000. సో బేస్ 10. లాగ్ 1000 వాల్యూ డైరెక్ట్ 3. లేదు మాకు 3 అని ఐడియా లేదనుకుంటే 10⁻³ టు ద బేస్ 10. 3 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద లాగ్ 10 టు ద బేస్ 10 అవుతుంది. 3 × లాగ్ 10 టు ద బేస్ 10 వాల్యూ 1. 3 1 = 3. ఆప్షన్ సి. ఓకే స్టూడెంట్స్. ఫస్ట్ ఏం చేసినాం లాగ్ 125 ప్లస్ లాగ్ 8 ఉంటే లాగ్ 125 × 8 రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసినాం 125 × 8 అంటే 1000 రాసుకున్నాం. 1000ని 10⁻³ రాసినాం. 3 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లాగ్ 10 అవుతుంది. లాగ్ a⁻m ఫార్ములా ప్రకారం 3 × 1 = 3 అవుతుంది. నెక్స్ట్ది లాగ్ 3 .
log 3 to the base 10 equal to 0.4771. Then the value of log 15 plus log 2. చూడండి log 3 to the base 10 ఈక్వల్ ఎంత ఇచ్చిండు 0.4771. అయితే వాల్యూ ఆఫ్ log 15 to the ప్లస్ log 2 వాల్యూ ఎంత చూడండి. ఫస్ట్ log 15 ప్లస్ log 2 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు a ఇంటూ b. log 15 ఇంటూ 2. log 15 ఇంటూ 2 ఏమవుతుంది log 30. కానీ log 30 వాల్యూ మన దగ్గర ఉందా నో. మళ్ళీ log 30 ఏం రాసుకోవచ్చు log 10 ఇంటూ log 3. log 10 ఇంటూ 3 అవుతుంది. మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నాం log 10 ప్లస్ log 3. ఓకే స్టూడెంట్స్ 15 ఇంటూ 2 రాసుకున్నాం 30 అయింది. మళ్ళీ 30 ఏం రాస్తున్నాం 10 ఇంటూ 3 రాస్తున్నాం log 10 ప్లస్ log 3. log 10 వాల్యూ 1. log 3 వాల్యూ బేస్ ఏం లేకుంటే 10 ఉన్నట్టే కాబట్టి 0.4771. ఓకే స్టూడెంట్స్ 1 ప్లస్ 0.4771. సో ఆప్షన్ యాడ్ చేసి వస్తుంది 1.4771. ఫస్ట్ది కాదు, థర్డ్ది కాదు, ఫోర్త్ది కూడా కాదు. బి ఈజ్ ద ఆప్షన్. ఓకే మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ని మల్టిప్లై ఉన్నాయి ప్లస్లో ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. 15 ఇంటూ 2 అవుతుంది 30. మరి 30 కాకుండా ఇక్కడ మనం ఏం చేయొచ్చు 3 ఇంటూ 10 రాయొచ్చు. సపరేట్ రాసే log 10 ప్లస్ log 3. 10 వాల్యూ 1, log 3 వాల్యూ 0.4771. ఓకే స్టూడెంట్స్ యాడ్ చేస్తే 1.4771 వచ్చింది. నెక్స్ట్ p ఈజ్ ఎనీ ప్రైమ్ నెంబర్ అండ్ ఇట్ డివైడ్స్ a స్క్వేర్ దెన్ p ఆల్సో డివైడ్స్. p ఒక ప్రధాన సంఖ్య అయితే p a స్క్వేర్ని భాగిస్తుంది. అయితే ఏమవుతుంది మనం ఫస్ట్ ప్రాపర్టీ నేర్చుకున్నాం. కాబట్టి ఇది కాంట్రాడిక్టరీ మెథడ్లో కూడా మనం లెక్కలన్నీ కూడా ఇదే ఫార్ములా ఉపయోగించి చేయడం జరిగింది. √2 అనేది కరణీయ సంఖ్య అని నిరూపించండి అంటే ముందుగా కరణీయ సంఖ్య కాదనుకుంటాం, అకరణీయ సంఖ్య అవుతుంది. మరి ఆ విధంగా చేసేటప్పుడు మనం ఉపయోగించేది ఒకటే ఫార్ములా, ఏది ఒక p అనేది ఒక ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్ అవుతూ ఏ స్క్వేర్ని భాగిస్తే ఏని కూడా భాగిస్తుంది. సో ఏ ఇస్ ద ఒక నెంబర్ స్క్వేర్ నెంబర్ అవుతుంది ఏ స్క్వేర్ అనేది. ఆ స్క్వేర్ నెంబర్ని p భాగిస్తే ఏని కూడా ఏమవుతుంది p భాగిస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఓకే స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్లు ఇట్లా డైరెక్ట్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా రాసినట్టయితే టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా ద నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ టూ డిస్టింక్ట్ రేషనల్ నెంబర్స్. ద నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ టూ డిస్టింక్ట్ రేషనల్ నెంబర్స్. రెండు విభిన్న అకర్ణీయ సంఖ్యల మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యల సంఖ్య. రెండు విభిన్న అకర్ణీయ సంఖ్యల మధ్యలో అనంతమైనటువంటి అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. దీన్నే అకర్ణీయ సంఖ్యల సాంద్రత ధర్మం లేదా మనకి అంటాం అకర్ణీయ సంఖ్యల సాంద్రత ధర్మం, డెన్సిటీ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అలాగే రెండు సంఖ్యల మధ్యలో అనంతమైనటువంటి కరణీయ సంఖ్యలు ఉంటాయి, అనంతమైనటువంటి వాస్తవ సంఖ్యలు కూడా ఉంటాయి. ఓకే అకర్ణీయ సంఖ్యల మధ్యలో కూడా కరణీయ సంఖ్యలు ఉంటాయి, కరణీయ సంఖ్యల మధ్యలో కూడా అనంతమైనటువంటి అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. రెండు కూడా వస్తాయి కాబట్టి అనంతమైనటువంటి వాస్తవ సంఖ్యలు ఉంటాయి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడు డి ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో 2 log 4 to the base 10 plus 2 log 3 to the base 10 minus 2 log 12 to the base 10 ఈక్వల్ టు log x to the base 10 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఓకే చూడండి ఇచ్చినటువంటిది 3 సంవర్గమానాలు, రెండేమో మొత్తంగా ఒకటేమో భేదము ఈక్వల్ టు log x to the base 10 అయితే అన్నిటి కూడా బేస్ 10 ఉంది. ఓకేనా ఇప్పుడు కూడా మీకు మనం ఇది మామూలుగా 4 మార్క్ క్వశ్చన్, ఇక్కడనేమో మనం తక్కువ టైంలోనే సింప్లిఫై చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీని కొరకు మీకు సింపుల్గా మీకు కూడా నేర్పుతున్నా. ఇక్కడ చూడండి మనం m ఇంటూ log a ఫార్ములా ఉంది అన్నింటిలో కూడా, m ఇంటూ log a. ఇవన్నీ కూడా సంవర్గమానాల యొక్క ఐడెంటిటీస్. ఓకేనా సో ఐడెంటిటీస్ ప్రకారం ఏమింది మనం LHS అవసరం ఉంటాం RHS రాసుకోవచ్చు, RHS అవసరం ఉన్నప్పుడు LHS కూడా రాసుకోవచ్చు. log a పవర్ ఆఫ్ m అంటే m ఇంటూ log a. ఇప్పుడు m ఇంటూ log a అంటే ఏం రాయొచ్చు log a పవర్ ఆఫ్ m అని రాయొచ్చు. సో ఫస్ట్ దానికి ఏమొస్తుంది చూడండి log 4 స్క్వేర్. ఇక్కడ నేను బేస్ 10 రాయట్లేదు ఎందుకంటే అన్నిటికీ కూడా సేమ్ ఉంది కాబట్టి మనం రాయకపోయినా ఏం కాదు. నెక్స్ట్ ఇది log 3 స్క్వేర్ మైనస్ log 12 స్క్వేర్ ఈక్వల్ టు log x. ఓకేనా స్టూడెంట్స్ మనం ఇది 4 మార్క్ క్వశ్చన్ ఎగ్జామ్లో రాయట్లేదు, సింపుల్గా చేయడం కోసం మనము 10 ఇంట్లో అన్నింటిలో ఉన్నప్పుడు రాసుకోలేదు. ఇప్పుడు మధ్యలో ఏముంది ఇది ప్లస్, ఇక్కడ ఏముంది మైనస్. సో ఈ రెండింటి నేను రాయొచ్చు మనము log 4 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ రాయొచ్చా. మధ్యలో ఏముంది ప్లస్ ఉంది కాబట్టి
ఏ ఇంటూ బి, లాగ్ 4 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఇక్కడ ఏముంది మైనస్ లాగ్ ఏ బై బి. సో ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది, మైనస్ చేస్తుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి డినామినేటర్లో రాస్తున్నా 12 స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్, ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ చేస్తున్నా. రేపు సేమ్ ఉంది కాబట్టి బేస్ 10 ఉంది కాబట్టి ఇప్పుడు ఏం మిగిలింది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4, 3 స్క్వేర్ 3 ఇంటూ 3, 12 స్క్వేర్ 12 ఇంటూ 12. ఓకేనా, సో 4 1 జా 4 3 జా 4 1 జా 4 3 జా 3 1 జా 3 1 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా స్టూడెంట్స్, మనం ఉపయోగించినటువంటి ఫార్ములా ఇక్కడ m ఇంటూ లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ ఆఫ్ m, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి. అలాగే బోత్ సైడ్స్ లాగర్థం సేమ్ ఉండి ఆధారం సేమ్ ఉంటే నెంబర్స్ ఈక్వల్ అయితే అని చెప్పుకున్నాం కాబట్టి అది కూడా రాసుకున్నాం. ఫస్ట్ లాగ్ 4 స్క్వేర్ ప్లస్ లాగ్ 3 స్క్వేర్ మైనస్ లాగ్ 12 స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో ఫస్ట్ రెండు పాజిటివ్ ప్లస్లో ఉన్నాయి కాబట్టి 4 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, థర్డ్ మైనస్లో ఉంది కాబట్టి మైనస్ 12 స్క్వేర్ అయినప్పుడు కింద డినామినేటర్లో 12 స్క్వేర్ వచ్చింది ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3, 12 స్క్వేర్ అంటే 12 ఇంటూ 12. క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ ఇది 1,63,800 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం. ఓకే, మనకి 1,63,800 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. ఏముంది ఇక్కడ, ఈక్వల్ ఇంటూ 0 ఇదేనా. సో నేను డైరెక్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ 2 జీరోలు పక్క పెడుతున్నా. ఎందుకు పక్క పెడుతున్నా అంటే ఆ 2 జీరోల బదులు ఏమొస్తుంది మనకి 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ వస్తుందని మనకు తెలుసు. 10 ఉంటేనేమో 2 ఇంటూ 5, 100 ఉంటేనేమో 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఓకే, ఈ 2 పక్కకు రాద్దాం. ఇప్పుడు 1638 అవుతుంది. 2 8 జా 2 1 జా 2 9 జా. ఓకే, 2 8 జా 2 1 జా 2 9 జా. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకి ఇంకా 2 టేబుల్లో డివైడ్ కాదు, నెక్స్ట్ 3 టేబుల్లో 3 2 జా 3 7 జా 3 1 3 3 జా 3 2ల 3 7ల 3 3ల మరలా 3తో డివైడ్ అవుతుంది. 3 9ల 3 1ల. నెక్స్ట్ 91 వచ్చింది, 3తో డివైడ్ కాదు. మనకు ఆప్షన్లోనే ఉంది 7 ఇంటూ 3. సో 7 టేబుల్ అవుతుందని తెలుస్తుంది. 7 13 జా. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, మనం ఫస్ట్ది 2 ఎన్నిసార్లు వచ్చింది మొత్తం, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 2 పవర్ ఆఫ్ 3. నెక్స్ట్ 3 ఎన్నిసార్లు వచ్చింది 2 టైమ్స్, సో 3 స్క్వేర్. నెక్స్ట్ 5 ఎన్నిసార్లు వచ్చింది 2 టైమ్స్ 5 స్క్వేర్. నెక్స్ట్ 7 ఇంటూ 1 13, 7 ఇంటూ 13. ఆప్షన్ చూడండి ఒకసారి, ఫస్ట్ది కాదు సెకండ్ది అవుతుంది అంతేనా. 2 పవర్ ఆఫ్ 3, 3 పవర్ ఆఫ్ 2, 5 స్క్వేర్ 7 ఇంటూ 13. ఆప్షన్ బి. ఈ విధంగా మనము ఇచ్చిన సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు దానిలో ఒక ట్రిక్ ఉంటుంది. ఇక్కడ జీరోలు ఇచ్చినాడు కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ పక్కకి రాసుకుంటే మనకు తక్కువ టైంలో చేయొచ్చు. నెక్స్ట్ 2 8 జా 2 1 జా 2 9 జా. నెక్స్ట్ 3 టేబుల్ 91 కనవగానే 7 ఇంటూ 13 అక్కడ ఆప్షన్స్లోనే మనకు ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్ది 1/log xy టు ద బేస్ x ప్లస్ 1/log xy టు ద బేస్ y. చూడండి ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏందో చూద్దాం. log a టు ద బేస్ x లేదా log x టు ద బేస్ a ఏదైనా అనుకోవచ్చు. log a log x టు ద బేస్ a అనుకున్నట్టయితే ఇప్పుడు దీన్ని రివర్స్ రాస్తున్నాం. 1/, ఇక్కడ ఏమవుతుందంటే బేస్ అనేది నెంబర్ అవుతుంది, నెంబరే బేస్ అవుతుంది. ఇప్పుడు బేస్ ఏ కాబట్టి నెంబర్ అవుతుంది ఏ ఎక్స్. ఓకే, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మీకు ఐడియా వచ్చేది. ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని రివర్స్ అంటే ఏమవుతుంది, log x టు ద బేస్ xy. రెండో దాని కూడా ఏం రాయొచ్చు, log y టు ద బేస్ xy. ఓకేనా, log x టు ద బేస్ xy ప్లస్ log y టు ద బేస్ xy. మధ్యలో ఏముంది ఇప్పుడు సంవర్గమానాల మొత్తం, సమ్ ఆఫ్ ద లాగర్థమ్స్, బోత్ ఆర్ సేమ్ బేస్. రెండింటి కూడా బేస్ సేమ్ ఉంది కాబట్టి log a ప్లస్ log b ఫార్ములా అంటే ఉంది log x ఇంటూ y టు ద బేస్ x ఇంటూ y. log x ఇంటూ y టు ద బేస్ x ఇంటూ y. బేస్ అండ్ నెంబర్ బోత్ ఆర్ సేమ్.
వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఉందా ఆప్షన్? ఎస్, బి ఈజ్ ద ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా మనం ఇచ్చినటువంటి దానిని సమవర్గమానాలు ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుని సాధించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు కర్ణంలో నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రూట్ ఆఫ్ a బై బి ప్లస్ 2 ప్లస్ బి బై ఏ. రూట్ ఆఫ్ a బై బి ప్లస్ 2 ప్లస్ బి బై ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? చూడండి, ఇక్కడ మరి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్స్ నుంచి కూడా వెతుక్కోవచ్చు, లేదంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. మరి ఏముంది? దీని a బై బి ఉంది, ప్లస్ 2 ఉంది, ప్లస్ బి బై ఏ ఉంది. సో నేను దీని ఏం రాస్తున్నా అంటే ఇక్కడ చూడండి, a బై బిని రూట్ ఆఫ్ a బై బి హోల్ స్క్వేర్ రాస్తున్నా. b బై ఏని ఏం చేస్తున్నా? రూట్ ఆఫ్ b బై ఏ హోల్ స్క్వేర్. అంటే ఏం చేస్తున్నాం? మామూలుగా ఇంతవరకు ఇరువైపుల వర్గం చేయడానికి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే అదే సంఖ్యకు వర్గమూలం, సేమ్ నెంబర్కి ఏం చేస్తున్నాం? వర్గం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం వర్గమూలం కూడా చేస్తున్నాం. మధ్యలో 2ని ఏం రాస్తున్నా అంటే రూట్ a బై బి ఇంటూ రూట్ b బై ఏ రాస్తున్నా 2ని. అంటే ఏం చేస్తున్నాము? దాని యొక్క సంఖ్య దాని యొక్క విలోమం చేత మల్టిప్లై చేస్తున్నాం. రూట్ a బై బి, దాని రెసిప్రోకల్ ఏమవుతుంది? రూట్ b బై ఏ. ఓకేనా స్టూడెంట్స్? ఇది అర్థమైందా? ఓకే. ఇప్పుడు దీని స్క్వేర్ రూట్ అట్లే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇది బ్రాకెట్లో ఉన్నది చూడండి ఒకసారి. రూట్లో ఉన్నది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఉందా? దాని ప్రకారం ఏం చేయొచ్చు? రూట్ ఆఫ్ a బై బి ప్లస్ రూట్ ఆఫ్ b బై ఏ హోల్ స్క్వేర్. ఎందుకు? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రాయొచ్చు కాబట్టి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? ఆప్షన్ రూట్ a బై బి ప్లస్ రూట్ b బై ఏ. ఓకే. ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలంటే మనకి 9th క్లాస్లో కూడా ఇటువంటి లెక్కలు చాలా ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, 5 ప్లస్ రూట్ 6 2 ప్లస్ రూట్ 2 రూట్ 6 ఇచ్చిండు. రూట్ ఆఫ్ 5 ప్లస్ 2 ఇంటూ రూట్ 6 అని ఇచ్చిండు. ఇప్పుడు రూట్ 6ని ఏం రాయొచ్చు? రూట్ 2 ఇంటూ రూట్ 3 రాయొచ్చా? 5ని ఏం రాస్తున్నా చూడండి, 2 ప్లస్ 3 రాస్తున్నా. రాయొచ్చా? రాయొచ్చు కదా. 5 అంటే 1 ప్లస్ 4 రాయొచ్చు. నేను 2 ప్లస్ 3 రాస్తున్నా. ఎందుకు రాస్తున్నది చూడండి. రూట్ 2 నేను రాయొచ్చు రూట్ 2 స్క్వేర్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అదే సంఖ్యకు స్క్వేర్ వర్గమూలం, 3కి స్క్వేర్ రూట్ ప్లస్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 3. ఒక్కసారి అబ్జర్వ్ అనేది ఎట్లుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఉందా? సో a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే రూట్ 2 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. రూట్ 2 ప్లస్ రూట్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? ఇట్లాగే ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎంట్రన్స్లో కూడా చాలా టైంలో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతుంటారు కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. a, b, cలు ప్రధాన సంఖ్యలు అయితే a అండ్ b ఆర్ c ఆర్ ప్రైమ్ నెంబర్స్, దెన్ ఫైండ్ ద HCF ఆఫ్ a స్క్వేర్ b క్యూబ్ c అండ్ a b స్క్వేర్ c. మనం ఫస్ట్ క్వశ్చన్స్ రెండు కూడా అవే చేసినాం. అక్కడ ఏమో నెంబర్స్ ఇచ్చిండు, ఇక్కడేమో వేరియబుల్స్ ఇచ్చిండు. a, b, c ఆర్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పిండు. ఫైండ్ ద HCF. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ది a స్క్వేర్ b క్యూబ్ c మీన్స్ c పవర్ ఆఫ్ 1. సెకండ్ది a b స్క్వేర్ c. సో ఇప్పుడు HCF అన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ రెండిట్లో ఖచ్చితంగా ఉండాలి. సో a ఉంది, b ఉంది, c ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? లీస్ట్ పవర్. సో ఫస్ట్ దాని పవర్ 1, లీస్ట్ పవర్ 1. b క్యూబ్లో b స్క్వేర్లో b స్క్వేర్ ఇస్ ద లీస్ట్ పవర్, c పవర్ ఆఫ్ 1. సో a b స్క్వేర్ c ఉందా ఆప్షన్? ఓకే, c. ఓకే, అర్థమైందా? ఫస్ట్ రెండింటిని రాసుకున్నాం, ఒకదాని కింద ఒకటి రాసుకోండి. సేమ్. నెక్స్ట్ ఏం చేయాలి? కామన్ ఫ్యాక్టర్. HCF అన్నప్పుడు ఖచ్చితంగా కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. లీస్ట్ పవర్ తీసుకోవాలి, లీస్ట్ పవర్ ఉన్నటువంటి ఫ్యాక్టర్. సో a పవర్ ఆఫ్ 1 b స్క్వేర్ c పవర్ ఆఫ్ 1. ఓకే స్టూడెంట్స్, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది, ఇఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్, దెన్ log c మైనస్ b టు ద బేస్ a ప్లస్ log c ప్లస్ b టు ద బేస్ a. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ అయితే log c మైనస్ b టు ద బేస్ a ప్లస్ log c ప్లస్ b టు ద బేస్ a వాల్యూ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు? c స్క్వేర్ ఇచ్చిండు. ఇప్పుడు దీని ఆధారం చేసుకుని మనం ఏం చేయాలి?
ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆ మార్పులు ఏమైనా చేయడానికి వస్తుందని చూద్దాం. రెండిట్లో కూడా బేస్ ఏముంది, ఏ ఉంది. సో ఏ సి మైనస్ బి ప్లస్ లాగ్ ఏ టు ద బేస్ సి ప్లస్ నెంబర్ సి ప్లస్ బి బేస్ ఏ. మధ్యలో ఏముంది, ఫార్ ఎక్స్ ప్లస్ ఉంది, అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఏమవుతుంది, లాగ్ ఎక్స్ ఇంటూ వై, అంటే సి మైనస్ బి ఇంటూ సి ప్లస్ బి. ఓకే, టు ద బేస్ ఏ. ఇక్కడ ఎట్లుంది, సి మైనస్ బి ఇంటూ సి ప్లస్ బి అంటే మనకి ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై మాదిరిగా ఉంది. ఓకేనా, ఫార్ములా ఏం రాస్తాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే లాగ్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టు ద బేస్ ఏ. లాగ్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టు ద బేస్ ఏ. మనకు ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చిండు, ఆ కండిషన్ ఇచ్చిండంటే మనం యూజ్ చేసుకోవాలని అర్థం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. మనకి ఇప్పుడు ఏం కావాలి, సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ప్లస్ బి స్క్వేర్ అనే రైట్ సైడ్ వస్తే మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏం రాస్తున్నాము చూడండి, సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉన్న కూడా ఏ స్క్వేర్ టు ద బేస్ ఏ. స్క్వేర్ కోఎఫిషియంట్ అవుతుంది. సో 2 ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ ఏ. సో 2 ఇంటూ 1, 2 1 2. ఓకే, డి ఈజ్ ద ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్, ఇచ్చినటువంటి లెక్కలో కూడా సి మైనస్ బి ఒక లాగర్థంకి ఇచ్చిండు, సి ప్లస్ బి ఇచ్చిండు, మధ్యలో ప్లస్ ఇచ్చిండు కాబట్టి ఇంటి చేస్తున్నాం. సి మైనస్ బి ఇంటూ సి ప్లస్ బి అంటే సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చింది. మనకి ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ రాస్తున్నాం. స్క్వేర్ ఉన్నట్టయితే కోఎఫిషియంట్ అవుతుంది. 2 ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ ఏ. 2 టైమ్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x square plus y square is equal to 6xy, then 2 times of log x plus y వాల్యూ ఎంత. చూడండి, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6xy అయితే 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అని అడిగిండు. సో ఇది కూడా మనకి 4 మార్క్ క్వశ్చన్ లేదా 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంటుంది ఎగ్జామ్ లోపల. సో అటువంటి టైప్ మోడలే కాబట్టి చూడండి, ఫస్ట్ ఇచ్చింది ఏమి ఇచ్చిండు కండిషన్, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6xy. మనకు కావాల్సింది ఏంది, 2 టైమ్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై. చూడండి, 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై. 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై అంటే 2 అనేది ఇక్కడ ఏముంది, కోఎఫిషియంట్ ఉంది. మనకి కోఎఫిషియంట్ అనేది ఏమవుతుంది, మనకి రివర్స్ అయితే స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కావాలి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కావాలంటే మన దగ్గర ఉన్నటువంటిది ఏంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. ఇంకేం తక్కువ ఉంది, ప్లస్ 2xy. మరి ప్లస్ 2xy లెఫ్ట్ సైడ్ యాడ్ చేసి లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి. రైట్ సైడ్ ఏమొస్తుంది, 8xy అవుతుంది. అంతేనా. ఇప్పుడు మనకేమొచ్చింది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 8xy వచ్చింది. ఇరువైపుల సంవర్గమానం తీసుకుంటే రైట్ సైడ్ ఏమొస్తుంది, లాగ్ 8 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. లాగ్ 8 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. 8 నేమ్ రాయొచ్చు, 2 క్యూబ్ రాయొచ్చు. అంతేనా, 8 నేమ్ రాయొచ్చు, 2 క్యూబ్. సో లాగ్ 2 క్యూబ్. నెక్స్ట్ ఏముంది, 8 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. 8 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. మనం సంఖ్యల యొక్క లబ్ధానికి సంవర్గమానం తీసుకుంటే ఆ సంఖ్యల సంవర్గమానాల మొత్తంగా రాయొచ్చు. అంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అప్పుడు ఏమవుతుంది, లాగ్ 2 క్యూబ్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకేనా స్టూడెంట్స్, లాగ్ 2 క్యూబ్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. లాగ్ 2 క్యూబ్ అంటే ఏం రాయొచ్చు, 3 ఇంటూ లాగ్ 2. 3 ఇంటూ లాగ్ 2. 3 ఇంటూ లాగ్ 2 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, 3 ఇంటూ లాగ్ 2 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ వై. ఆప్షన్ ఉందా, ఫస్ట్ ఆప్షన్ చూడండి, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ 3 ఇంటూ లాగ్ 2. ఓకే స్టూడెంట్స్, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ 3 లాగ్ 2, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, దెన్
9 power of 2n minus 4 power of 2n is always divisible by n ఒక సహజ సంఖ్య అయితే 9 power of 2n మైనస్ 4 power of 2n అనేది ఈ కింది వాటిలో దేని చేత భాగించబడుతుంది. ఇది క్వశ్చన్. చూడండి, దీనికి మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్ కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాను. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది, 2 ఇంటూ 1 2, ఇక్కడ 2 ఇంటూ 1 అంటే 2, అంటే 9 స్క్వేర్ 4 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే 81, 4 స్క్వేర్ అంటే 16. 81 మైనస్ 16 అంటే మనకేమవుతుంది 65 వస్తుంది. ఇప్పుడు 65 ఏ టేబుల్ అవుతుంది చూడండి ఒకసారి. 5 టేబుల్ అవుతుందా, 15 టేబుల్ అవుతుందా, 25 టేబుల్ అవుతుందా? ఓన్లీ 5 టేబుల్నే అవుతుంది. ఓకేనా? కావాలంటే ఇంకో నెంబర్ చెక్ చేద్దాం. 2 రాద్దాం. 2 అంటే ఏమవుతుంది, 2 ఇంటూ 2 4. సో 4 అంటే 9 పవర్ ఆఫ్ 4 అంటే 729. 729 కాదు, 729 కంటే మోర్ వస్తుంది ఇంకా. సో 729 ఇంటూ 9, 9 9 81, 9 2 18, 16, 26, 9 7 63, 65, 6561. 4 పవర్ ఆఫ్ 4 అంటే 256. ఇప్పుడు కూడా మీకు ఏమవుతుంది, 11 మైనస్ 6 ఏమవుతుంది, 5 వస్తుంది. అంటే 1s ప్లేస్లో 5 వస్తుంది కాబట్టి మనకి ఏమవుతుంది, అది 5తోనే డివైడ్ అవుతుందని నేర్చుకున్నాం. ఓకే, దీన్ని మనం ఇట్లా కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, 9 పవర్ ఆఫ్ 2 n హోల్ పవర్ ఆఫ్ 2 మైనస్ 4 పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ 2. ఇప్పుడు ఏం రాయొచ్చు, 9 పవర్ ఆఫ్ n ప్లస్ 4 పవర్ ఆఫ్ n ఒకసారి, 9 పవర్ ఆఫ్ n 4 పవర్ ఆఫ్ n మరొకసారి. ఓకేనా? సో 1 తీసుకుంటే వస్తుంది 1 1. సో 9 మైనస్ 4 5 వస్తుంది. సో ఆల్వేస్ డివిజిబుల్ బై 5. మనకి ఇటువంటి లెక్కలు ఇచ్చినప్పుడు n అనే న్యాచురల్ నెంబర్ ఇచ్చింది కాబట్టి 1 అనేది 2 అని చెక్ చేసుకుంటేనే ఈజీ అవుతుంది. ఇట్లా ఫార్ములా మనం సాల్వేషన్ చేసినట్టయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది a ఈక్వల్ టు b స్క్వేర్ ఈక్వల్ టు c క్యూబ్, దెన్ log ab టు ద బేస్ c ఈక్వల్ టు ఎంత? a ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c క్యూబ్ కండిషన్ ఇచ్చిండు. log a ఇంటూ b టు ద బేస్ c ఎంత? ఇంతకుముందు లెక్కలోనేమో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ అని ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే విడివిడిగా a ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ఈక్వల్ టు c క్యూబ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log ab టు ద బేస్ c. అంటే బేస్ ఏముంది, ఇక్కడ c ఉంది. బేస్ c ఉంది కాబట్టి నెంబర్ని కూడా ఏం చేయాలంటే cలోకి మార్చాలి. cలోకి మార్చాలంటే ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు c క్యూబ్ అంటే a ఉన్న కాడ ఏం రాయొచ్చు, c క్యూబ్ రాయొచ్చు. అలాగే b స్క్వేర్ ఉన్న కాడ ఏం రాయొచ్చు, c క్యూబ్ రాయొచ్చు. అంతేనా? మన నెంబర్ ఏముంది, ab ఉంది. ఇక్కడ ab ఉన్న కూడా ఏం చేయాలి, cలోకి మార్చాలి. a ఉన్న కాడ c క్యూబ్ రాయొచ్చు, b స్క్వేర్ ఉన్న కాడ c క్యూబ్ రాయొచ్చు. కానీ b ఉంది మన లెక్కలో, ఓన్లీ b మాత్రమే ఉంది. స్క్వేర్ అని అటు అవుతుంది, రూట్ అవుతుంది. రూట్ అంటే c పవర్ ఆఫ్ 3/2. ఓకేనా స్టూడెంట్స్? రూట్ అంటే ఏమవుతుంది, మనకి పవర్కి డినామినేటర్ 2 అవుతుంది. మీకు అట్లా అర్థం కావాలంటే రూట్ ఆఫ్ c క్యూబ్ రాసుకుంటాం, ఫస్ట్ c పవర్ ఆఫ్ 3/2 రాస్తాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. లాగ్ a ఉన్న కాడ c క్యూబ్, b ఉన్న కాడ c పవర్ ఆఫ్ 3/2. ఓకేనా? టు ద బేస్ c. బేస్ c అట్లే ఉంటుంది. a ఉన్న కాడ c క్యూబ్ రాస్తున్నాం, b ఉన్న కాడ c పవర్ ఆఫ్ 3/2 రాసినాం. ఇక్కడ c క్యూబ్ ఇంటూ c పవర్ ఆఫ్ 3/2, c క్యూబ్ ఇంటూ c పవర్ ఆఫ్ 3. బేస్ c సేమ్ ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సపరేట్ చేస్తున్నాం చూడండి, 3 ప్లస్ 3/2, 3 ప్లస్ 3/2, డినామినేటర్ 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, 3 2 6, 3 1 3, 9/2 అవుతుంది. 3 ప్లస్ 3/2 అంటే 9/2. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, లాగ్ c పవర్ ఆఫ్ 9/2 టు ద బేస్ c. 9 పవర్ ఆఫ్ 2 అనేది ఏమవుతుంది, పవర్ అవుతుంది. పవర్ ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్గా మారుతుంది. అంటే ఏమొస్తుంది, 9/2 ఇంటూ లాగ్ c టు ద బేస్ c. సో 9/2 ఇంటూ 1, సో 9/2 వస్తుంది. ఉందా ఆప్షన్ సి, ఏ. ఓకే స్టూడెంట్స్, చూడండి ఫస్ట్ ఏం చేసినాం, ఇచ్చినటువంటి కండిషన్ a ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c క్యూబ్ ఉంది. లాగ్ ab టు ద బేస్ c ఇచ్చిండు. ఇక్కడ c అనేది ఉంది కాబట్టి బేస్ మనకి ఏబీని కూడా cలోకి మార్చుకోవాలి. అంటే a ఈజ్ ఈక్వల్ టు c క్యూబ్
బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి క్యూబ్ అవుతుంది. మనకి బీ కావాలి కాబట్టి సి పవర్ ఆఫ్ 3/2 వస్తుంది. రెండింటిని సబ్స్టిట్యూట్ చేసినాం. మరి సి పవర్ ఆఫ్ 3 ఇంటూ సి పవర్ ఆఫ్ 3/2 అంటే బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే 3 + 3/2 అవుతుంది. మనం ఇక్కడ సపరేట్గా రఫ్ వర్క్ చేసుకుంటాం. 9/2 వచ్చింది. 9/2 సబ్స్టిట్యూట్ చేస్తే పవర్ అనేది కోఎఫిషియంట్ అవుతుంది కాబట్టి 9/2 ఇంటూ లాగ్ సి టు ద బేస్ సి అవుతుంది. 9/2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 9/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 2 ఇంటూ లాగ్ 3 ప్లస్ 3 ఇంటూ లాగ్ 5 మైనస్ 5 ఇంటూ లాగ్ 2 యాజ్ ఏ సింగిల్ లాగర్థం. ఇచ్చినటువంటి దాన్ని ఒకే సంవర్గమానంగా రాయాలి. ఇది కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ ఉంది మన బుక్ లోపల. సో దీన్ని కూడా మనం ఇంతకుముందు కూడా ఇటువంటి క్వశ్చన్ ఒకటి చేసినాం. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఉన్నటువంటిది కోఎఫిషియంట్ ఉన్నది అని ఏం చేయాలి, ఎక్స్పోనెంట్గా మార్చాలి. సో 2 ఇంటూ లాగ్ 3 అంటే లాగ్ 3 పవర్ ఆఫ్ 2, 3 ఇంటూ లాగ్ 5 అంటే లాగ్ 5 పవర్ ఆఫ్ 3, 5 ఇంటూ లాగ్ 2 అంటే లాగ్ 2 పవర్ ఆఫ్ 5. అలాగే ఫస్ట్ రెండింటికి ఏముంది సింబల్ ప్లస్, నెక్స్ట్ దానికి ఏముంది మైనస్. అంటే లాగ్ ఏ ప్లస్ బి ఉంది మైనస్ లాగ్ సి ఉంది. ఇప్పుడు చూడండి డైరెక్ట్ రాస్తున్నా చూడండి. ఫస్ట్ దాన్ని ఏం రాయాలి 3 స్క్వేర్, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇంటూ 5 క్యూబ్, మైనస్ ఉంది కాబట్టి డినామినేటర్ 2 పవర్ ఆఫ్ 5. ఓకే, ఇదే ఆన్సర్ అయిపోతుంది. లాగ్ 3 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ బై 2 పవర్ ఆఫ్ 5. 3 స్క్వేర్ అంటే 9, 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 125. ఓకే, డినామినేటర్ 32, 2 పవర్ ఆఫ్ 5 అంటే 9 ఇంటూ 125. సో చూడండి మనకి 1125 వస్తుంది బై 32. ఆప్షన్ ఏ. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ 36 బై 2 పవర్ ఆఫ్ 3 5 పవర్ ఆఫ్ 2 యొక్క దశాంశ రూపం. ఇక్కడ ఆప్షన్స్ మిస్ అయినాయి. సో సొల్యూషన్ అయితే మనం చూద్దాం. 36 బై 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 పవర్ ఆఫ్ 6. సో 36 బై 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 స్క్వేర్. సో దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి డినామినేటర్ అబ్జర్వ్ చేయాలి. 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 స్క్వేర్ ఉంది కాబట్టి 2కి పవర్ 3 ఉంది కాబట్టి 5 పవర్ 3 కావాలి. సో 5 పవర్ 3 కావాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ మల్టిప్లై విత్ 5, 1 మెథడ్. లేదా 5 స్క్వేర్ ఉంది కాబట్టి ఇది 2 స్క్వేర్గా చేంజ్ అవుతుందని చూడాలి. 2 స్క్వేర్గా చేంజ్ కావాలంటే ఏం చేయొచ్చు, 36 బై 2 ఇంటూ 2 స్క్వేర్ రాయొచ్చు. అంతేనా? 2 పవర్ ఆఫ్ 3 నేను రాయొచ్చు 2 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. అప్పుడు 36 అనేది ఏమవుతుంది 2 టేబుల్లో డివైడ్ అవుతుంది. 18 బై 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ మనకి ఇంతకుముందే నేర్చుకున్నాం. 2 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అవుతుంది. 10 స్క్వేర్ అంటే ఎంత 100. 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 2 డిజిట్స్ 0.18 ఆన్సర్ 0.18. ఓకే, ఒకవేళ మనం డివైడ్ చేయము అనుకుంటే కూడా చేయొచ్చు. 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 స్క్వేర్. ఇప్పుడు మల్టిప్లై విత్ 5. అప్పుడేమవుతుంది 180 బై కింద 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే 1000. 0కి ఆన్సర్ 18/100. 18/100 అప్పుడు కూడా ఏమొచ్చింది 0.18 వస్తుంది. సో మీరు ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వేరే క్వశ్చన్ చెప్తా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 బై 45, 9 బై 45 లేదా 33 బై 88 దీన్ని దశాంశ రూపంలోకి మార్చమని చెప్పిండు. సో 9 బై 45 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 9ని 45 డినామినేటర్ మాత్రం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మీకు ఏమొస్తుంది 3 ఇంటూ 3 ఇంటూ 5 వస్తుంది. అంతేనా? 3 ఇంటూ 3 ఇంటూ 5. ఇక్కడ 33 న్యూమరేటర్ని ఏం చేయము, డినామినేటర్ మాత్రం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది 11 ఇంటూ 2 క్యూబ్ వస్తుంది. సో ఇప్పుడు డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు డినామినేటర్లో 5తో పాటు 3 వచ్చింది. 3 వచ్చింది కాబట్టి మనం ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం, డినామినేటర్ అనేది 2 పవర్ ఆఫ్ n 5 పవర్ ఆఫ్ m ఫామ్లో ఉన్నట్టయితేనే మనకు అది టర్మినేటింగ్ డెసిమల్ అంటే అంతమయ్యే దశాంశం అవుతుందని నేర్చుకున్నాం.
2 పవర్ ఆఫ్ n 5 పవర్ ఆఫ్ m రూపంలో కాకుండా అదర్ దెన్ వేరే ఫ్యాక్టర్ వచ్చినట్టయితే అది అంతం కాని ఆవర్తన దశాంశం నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ అని నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం తొందరలో ఏం చేస్తామంటే డినామినేటర్ 3 ఉంది కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ అనుకుంటాం. అయితే ఒక్కసారి మనం ఏం చేయాలంటే న్యూమరేటర్తో ఏమైనా డివైడ్ అవుతుందని చెక్ చేయాలి. 3 ఒకట్ల 3 మూడుల 3 ఒకట్ల 3 ఒకట్ల ఇప్పుడు ఏమొచ్చింది 1/5 వచ్చింది. 1/5 వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు 5 పవర్ 1 ఉంది కాబట్టి 2/2తో మల్టిప్లై చేయొచ్చు. సో 2/10 వాల్యూ ఎంత 0.2. ఓకేనా స్టూడెంట్స్? సో కాబట్టి మనం 1 మార్క్ క్వశ్చన్లో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మనం తొందరలోనే నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ అని రాయరాదు. ఫస్ట్ ఏం చేయాలి ఎక్కడైనా డివైడ్ అవుతుందని చెక్ చేయాలి. కాకపోవచ్చు కూడా. కాకపోతే ఓకే నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ అని రాయొచ్చు. ఒకవేళ అయ్యిందనుకో మీరు మార్కులు మిస్ అవుతాయి. అలా ఇక్కడ కూడా అంతే 11 1 11 3 సో 3/2³ ఉంది. ఇప్పుడు పవర్ 3 ఉంది కాబట్టి 5 పవర్ ఆఫ్ 3 చేత మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. ఓకే 5³ డినామినేటర్ కూడా 5³. సో న్యూమరేటర్లో కూడా 3 × 125 అవుతుంది అంటే 375. డినామినేటర్లో 2³ × 5³ అంటే 10³ 10³ అంటే 1000. ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 3 digits 0.375. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా మనం ఒకవేళ ఎక్కడన్నా మీకు డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టరింగ్ చేసినప్పుడు 2 5 కాకుండా అదర్ దెన్ నెంబర్ వచ్చినప్పుడు ఒక్కసారి న్యూమరేటర్ని డివైడ్ చేయండి. డివైడ్ అయితే ఓకే, డివైడ్ కాకపోతే నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ అవుతుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ 26 మరియు 169ల HCF = 13 అయితే ఫైండ్ ద LCM 26 and 169. 26కి 169కి HCF 13, ఫైండ్ ద LCM. 26 169ల యొక్క గాసాబు 13 అయితే కాసాబు కనుగొనండి. సో దీనికి మనకి ఫార్ములా ఉంది. A, B are 2 numbers, their LCM is L, HCF is equal to H. 2 numbers A and B, their LCM is L, HCF is equal to H. So product of that numbers is equal to product of LCM and HCF. ఓకేనా? ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాపుల లబ్ధానికి సమానం. A × B = L × H అవుతుంది. ఇప్పుడు దీని ప్రకారం HCF 13 ఇచ్చిండు, LCM L అనుకుందాం, ఇవ్వలేదు కాబట్టి నెంబర్స్ 26 × 169. ఓకే సో ఇప్పుడు 13 టేబుల్లో డివైడ్ చేస్తున్నాం. 13 1 13 2 13 1 13 2 క్యాన్సిల్ చేయొచ్చు. సో 169 × 2 అంటే 338 అవుతుంది. 338 ఆప్షన్ ఉందా? ఉంది. సో సి ఈజ్ ద ఆప్షన్. ఒకవేళ మనకి ఇది గుర్తుకు రాకపోతే మనం LCM కూడా చేయొచ్చు. 26 169 బోత్ ఆర్ డివైడ్ బై 13. 13 2 13 సో మళ్ళీ 13 × 26 చేస్తే మీకు ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? మనకి యాక్చువల్గా ఫార్ములా ప్రకారం అయితే ఫస్ట్ దాని ప్రకారం చేయాలి. మనకు తెలియనప్పుడు మాత్రమే సెకండ్ పద్ధతి చేయాలి. ఓకే A × B = L × H గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. HCF నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివైజర్ ఆఫ్ ద LCM. మీకు ఏదైతే గాసాకా ఉందో గాసాబా విలువ అది ఎల్లప్పుడూ కూడా కాసాగుకు గుణిజం అవుతుంది, కాసాగుకు కారణాంకం అవుతుంది. గుర్తుంచుకోండి. ఇది కూడా మనకి నెక్స్ట్ లెక్కలో వస్తుంది. ఎక్కడ వస్తున్న కండిషన్ ఎప్పుడైనా సరే మీకు కాసాగుకు గాసాబా అనే నెంబర్ ఖచ్చితంగా ఏమవుతుంది కారణాంకం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 4th root of 81 minus 8 × 3rd root of 216 plus 15 × 5th root of 32 plus 225. ఇది మనకి 9th క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్, 4 మార్కుల క్వశ్చన్. ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఓన్లీ 10th క్లాస్ సిలబసే కాకుండా 9th క్లాస్ సిలబస్ 8th క్లాస్ సిలబస్ని కూడా కొన్నిసార్లు దీంట్లో అడగడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా మనం చూద్దాం. మరి డైరెక్ట్ 4th root of 81 మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. 81ని ఏం రాయొచ్చు అంటే 3 power of 4 అని రాయొచ్చు. 8 × 3rd root of 216 మనము 6 power of 3 అని రాస్తాం. నెక్స్ట్ 15 × 5th root of 32ను 2 power of 5 రాస్తాం. ప్లస్ 225 అనగానే మనకి 15 స్క్వేర్ అని గుర్తుకు రావాలి. ఓకే సో మనం స్క్వేర్స్ మంచిగా నేర్చుకున్నట్టయితే ఈజీగా ఇక్కడ మార్కులు స్కోర్ చేయొచ్చు. లేకపోతే మాత్రం మీకు ప్రతి ఒక్కదాని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ 4 4 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, 5 5 క్యాన్సల్.
ఫస్ట్ ఇది 3, నెక్స్ట్ ఇది -8 × 6, థర్డ్ ఇది 15 × +2, లాస్ట్ ఇది 15. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 3 పాజిటివ్ నెంబర్స్ ఫస్ట్ రాయండి. దిస్ ఈజ్ 1 ఈజ్ ద పాజిటివ్ టర్మ్. 5 2 10, 5 2 10 ప్లస్ 15 మైనస్ 8 6 48, 8 6 48. సో ఫస్ట్ 3 ఈజ్ ద పాజిటివ్. సో సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ 3 + 10 13, 13 + 5 28. ఓకే, ప్లస్ 28 మైనస్ 48, మైనస్ 48. 28 - 48 ఈక్వల్ టు -20. సో -20 ఈజ్ ద ఆప్షన్. ఓకే, ఇక్కడ మా ఆప్షన్ ఇది కూడా మిస్ అయింది. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ మాత్రం -20. ఈ విధంగా మనం సింప్లిఫై చేయడం జరుగుతుంది. ఓకే, ఓకే, ఇక్కడ మిస్ కాలేదు. ఇక్కడ 15 2 30. సో 30 ఉన్నప్పుడు ఇక్కడ 30 + 3 33, 33 + 15 48. సో 48 - 48 0. ఓకేనా, మనం తొందరలో ఇట్లా మిస్ అయితే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. సరే, 15 ఉంది. 15 2 30, 30 + 3 + 15 48, 48 - 48 0. 0 ఈజ్ ద ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇది 3.8 బార్ను P/Q రూపంలో రాయగా మనకి డెసిమల్ నెంబర్స్ని లేదా నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్ని కూడా ఫ్రాక్షన్ ఫామ్లో ఏ విధంగా చేయొచ్చో మనం 8th and 9th క్లాస్లో 2 క్లాసుల్లో కూడా నేర్చుకున్నాం. చూడండి, 3.8 బార్ను మీకు ఇక్కడ జనరల్ మెథడ్ చెప్తా, అలాగే సింపుల్ ట్రిక్ కూడా చెప్తా, లేదంటే మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆవర్తన దశాంశాలను ఏ విధంగా మనం భిన్న రూపంలోకి మార్చవచ్చు అని, ఈజీ ట్రిక్స్ అని చూసి నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం ఈజీగా ఫస్ట్ మామూలుగా ఎట్లా చేస్తామంటే x అనుకుంటాం. x = 3.888 కంటిన్యూస్ రాస్తాం, సో ఆన్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ పీరియాడిసిటీ ఆధారం మనకి అవధి అంటాం. మరి ఒకే అంకె రిపీట్ అవుతుంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాం. 10x = 10 టైమ్స్ కాబట్టి ఏమవుతుంది 38. పాయింట్ ఏమవుతుంది, ఒక ప్లేస్ మారుతుంది, 38.888 వస్తుంది. ఓకే, ఫస్ట్ ఎక్స్ని 3.88 అని రాసుకుంటాం. ఒకే అంకె రిపీట్ అవుతుంది కాబట్టి 10 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఒకవేళ 2 అంకెలు రిపీట్ అయితే 100తో మల్టిప్లై చేయాలి. ఒకే అంకె రిపీట్ అవుతుంది కాబట్టి 10x. 10x = ఏమొచ్చింది 38.888. ఎట్లా మల్టిప్లై చేస్తే, డెసిమల్తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది కుడివైపు ఒక ప్లేస్ మారుతుంది, రైట్ సైడ్ 1 ప్లేస్ మారుతుంది, చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, 1xని మైనస్ చేయాలి. 1x అంటే 3.888 మైనస్ చేస్తే 0 0 0, ఇక్కడ 35, ఇక్కడ 9x. సో x = ఏమవుతుంది 35/9. ఓకేనా స్టూడెంట్స్, ఉందా 35/9 ఆప్షన్ ఉంది, ఏ. ఓకే, ఇది మన జనరల్ మెథడ్. మరి ఎంట్రన్స్ పర్పస్లో కూడా ఏమంటే చిన్నగా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే, ఫస్ట్ 3.8 ఉంది కదా, ఇక్కడ ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయి, ఒకటే అంకె రిపీట్ అవుతుంది కాబట్టి డినామినేటర్లో 9 రాయాలి. 2 అంకెలు రిపీట్ అయితే 99 రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం ఇంతకుముందు ఒకటి చేసినాం, 3.8 అసలు రిపీట్ లేదు, అప్పుడేం రాస్తాము 38/10 రాస్తాం. ఒక అంకె ఉంటే డెసిమల్లో 10, 2 ఉంటే 100 రాస్తాం. ఇక్కడ ఏం చేయాలి, రిపీట్ అయితే 9s రాయాలి, గుర్తుపెట్టుకోండి 9. నెక్స్ట్ న్యూమరేటర్లో ఏం రాయాలి, డెసిమల్ పాయింట్ చేసి 38 రాయాలి, 38. నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్ డెసిమల్ ఇంటీజర్ పార్ట్లో ఎంత ఉంది 3. ఓకే, 38 మొత్తం రాయాలి, డెసిమల్ తీసేసి రాయాలి 38. ఇంటీజర్ పార్ట్లో 3 ఉంది, 38 - 3/9, సో 35/9 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, 35/9 సింపుల్ ట్రిక్. నెక్స్ట్ ఒకవేళ కొన్ని రిపీట్ అయ్యి కొన్ని రిపీట్ కాకుండా ఉంటాయి, అప్పుడు ఎట్లా రాయాలి చూడండి. 3.62 బార్, 2కు మాత్రమే బార్ ఉంది, డెసిమల్లో ఒక డిజిట్ ఇంకా రిపీట్ కాలేదు, అంతేనా. సో ఇప్పుడు ఫస్ట్ డెసిమల్ తీసేయాలి, 362 మైనస్ రిపీట్ కాకుండా మిగులుతుంది మొత్తం రాయాలి, ఇంటీజర్ పార్ట్ రాయాలి, రిపీట్ కానటువంటి డిజిట్ కూడా రాయాలి, అంటే 36. మరి డినామినేటర్లో ఏం రాయాలి, ఫస్ట్ ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయి 119 రాయాలి. డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ రిపీట్ కావట్లేదు 1, సో 10 రాయాలి. ఓకే, అర్థమైందా. ఫస్ట్ డెసిమల్లో డెసిమల్ తీసేసి 362 రాయాలి, మైనస్ ఇంటీజర్ పార్ట్ అండ్ నాన్ రిపీట్ పార్ట్ 36 అవుతుంది.
డినామినేటర్లో 1 డిజిట్ రిపీట్ కాబట్టి 9, 1 డిజిట్ నాన్ రిపీట్ కాబట్టి 0. ఓకే, దాన్ని సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది 5/7 మైనస్ 7/9ల మధ్య గల అకరణీయ సంఖ్య. ఒక కరణీయ సంఖ్య, బాగా చూడండి, అకరణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య. 5/7 మరియు 7/9ల మధ్య ఒక కరణీయ సంఖ్య. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏ కామా బి ఆర్ రేషనల్ నెంబర్స్. ఏ అండ్ బి ఆర్ రేషనల్ నెంబర్స్. అయితే ద ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ √a ఇంటూ బి. √a ఇంటూ బి. కండిషన్ ఏబి ఈజ్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్. ఓకే, ఏబి అనేది ఒకవేళ మనం లబ్ధం చేసినప్పటికీ స్క్వేర్ నెంబర్ కాకపోతే అప్పుడు √a ఇంటూ బి అనేది ఏమవుతుందంటే మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సర్డ్ ఇప్పుడు a ఇంటూ బి అంటే 5/7 ఇంటూ 7/9. ఓకే, 7 క్యాన్సల్, √5/9. సో ఇక్కడ న్యూమరేటర్ √5 రాస్తాం, డినామినేటర్ √9 రాస్తాం. √9 వాల్యూ మళ్ళీ ఎంత 3. సో √5/3 ఆప్షన్ ఉందా? ఎస్, బి ఈజ్ ద కరెక్ట్. ఓకేనా స్టూడెంట్స్, ఫార్ములా ఏంది? ఏ కామా బి ఆర్ టూ రేషనల్ నెంబర్స్, దెన్ ద ఇరేషనల్ నెంబర్ ఈజ్ √a ఇంటూ బి. కండిషన్ ఏబి ఈజ్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్. ఎందుకు స్క్వేర్ నెంబర్ రాస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 and 12 ఉంది. 3 and 12 దీస్ 2 ఆర్ మనకేమవుతున్నాయి? రేషనల్ నెంబర్స్. వీటి ప్రొడక్ట్ ఇరేషనల్ నెంబర్ రాయాలనుకున్నాం, 3 into 12 రాస్తాం, 36 అవుతుంది. మరి √36 అనేది మనకి ఇరేషనల్ నెంబర్ అవుతుందా? నో, 6 ఈజ్ ద రేషనల్ నెంబర్ అవుతుంది. అందుకొరకే మనకి వాటిని ప్రొడక్ట్ చేసినప్పుడు మనకి ఏం కావాలి? స్క్వేర్ నెంబర్ రాకూడదు, అప్పుడే అది ఇరేషనల్ నెంబర్ అవుతుంది. అందుకొరకు అట్లా రాస్తాం కండిషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సిక్స్ మైనస్ 4√2/6 + 4√2. 6 - 4√2/6 + 4√2. ఇది కూడా 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఇక్కడ డినామినేటర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ల యొక్క డినామినేటర్స్ అన్నిటి కూడా 1గా ఉంది. ఓకేనా? సో అంటే ఏం చేయాలి? ఇచ్చినటువంటి క్వశ్చన్ లోపల డినామినేటర్ లోపల ఉన్నటువంటి ఇరేషనల్ నెంబర్ని మనం రేషనల్ నెంబర్గా చేయాలి. దీన్ని మనం ఏం చెప్పుకున్నాం 9th క్లాస్లో అంటే రేషనలైజ్ ద డినామినేటర్. రేషనలైజ్ ద డినామినేటర్. రేషనలైజ్గా మార్చాలి అంటే డినామినేటర్ యొక్క కాన్జుగేటివ్ సర్డ్తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. కాన్జుగేటివ్ సర్డ్ అంటే ప్లస్ ఉన్న కాడ మైనస్ వస్తుంది. 6 - 4√2 డినామినేటర్లో కూడా ఏం చేయాలి? 6 - 4√2. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేయండి. 6 - 4√2, 6 - 4√2 మల్టిప్లై చేస్తున్నాం. బేస్ సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. అంటే ఏమవుతుంది? 6 - 4√2 హోల్ స్క్వేర్ అవుతుంది. డైరెక్ట్ రాస్తుంది. ఇది ఎంట్రన్స్ కాబట్టి మనం ప్రతి స్టెప్ను కూడా తగ్గించుకుంటూ వెళ్ళాలి. 6 - 4√2 హోల్ స్క్వేర్ అవుతుంది. 6 - 4√2 హోల్ స్క్వేర్ అంటే ఏం చేయాలి? a - b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4√2 హోల్ స్క్వేర్ -2 × 6 × 4√2. ఓకేనా స్టూడెంట్స్? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. కింద డినామినేటర్లో కూడా సేమ్ 6 + 4√2 × 6 - 4√2. మనం కాన్జుగేటివ్ సర్డ్ తీసుకున్నామంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఒకటే, a + b × a - b. సో a స్క్వేర్ b స్క్వేర్ 6 స్క్వేర్ -4√2 హోల్ స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు న్యూమరేటర్ 6 స్క్వేర్ ఎంత? 36. 4 × √2 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 4 స్క్వేర్ ఎంత? 16. √2 స్క్వేర్ అంటే 2. 16 × 2 = 32. ఓకే, 16 × 32. మీరు కావాలంటే సపరేట్ ఇంటి చేసుకుని చూసుకోండి. 4√2 × 4√2 4 4 16, √2 × 2 2 అవుతుంది, 32 మైనస్ ఇక్కడ 2 6 = 12, 12 4 = 48. రేషనల్ ఫ్యాక్టర్ని రేషనల్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. 2 6 12, 12 4 48. రేషనల్ కోఎఫిషియంట్ అంటాం దాన్ని, అకర్ణీయ గుణకము. సో 48√2. డినామినేటర్ లోపల 6 స్క్వేర్ అంటే 36, 4√2 హోల్ స్క్వేర్ అంటే ఇంతకుముందు చేసినాం 32. 36 + 32 68 -48√2. డినామినేటర్లో కూడా మనకి 36 - 32 అంటే 4 అవుతుంది. ఓకేనా?
68 మైనస్ 48 √2/4. ఇప్పుడు 68ని 4తో డివైడ్ చేయాలి, 48ని కూడా 4తో డివైడ్ చేయాలి. ఏమవుతుంది ఇప్పుడు 17 మైనస్ 4 12 48 కాబట్టి 12 √2 అవుతుంది. సో 17 మైనస్ 12 √2 ఉందా ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇది రేషనలైజింగ్ ఫ్యాక్టర్, కొంచెం పెద్దగా ఉంటుంది లెక్క, అది మనం నేర్చుకున్నట్టయితే ఈజీగానే చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. n అనేది ఒక సహజ సంఖ్య అయితే 6 పవర్ ఆఫ్ n మైనస్ 5 పవర్ ఆఫ్ n సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండేటువంటి అంకె ఏమొస్తుంది. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఏదైనా ఒక సంఖ్య యొక్క వర్గం కావచ్చు, ఘాతం కావచ్చు, ఇట్లా 6 పవర్ ఆఫ్ 100 ఇచ్చి ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది, 5 పవర్ ఆఫ్ 100 ఇచ్చి ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. అటువంటిది ఒక క్వశ్చన్ ఇచ్చిండు ఇక్కడ. n ఒక సహజ సంఖ్య అయితే 6 పవర్ ఆఫ్ n మైనస్ 5 పవర్ ఆఫ్ n సంఖ్యలో ఒకట్ల స్థానంలో అంకె ఏమొస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, 6 పవర్ ఆఫ్ 1 ఎంత, 6. 6 స్క్వేర్ ఎంత, 36. 6 పవర్ ఆఫ్ 3 ఎంత, 206. అంటే 6 పవర్ ఏ సహజ సంఖ్య ఉన్నప్పటికీ ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది, 6 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 5 పవర్ ఆఫ్ 1 ఎంత, 5. 5 స్క్వేర్ ఎంత, 5. 5 క్యూబ్ ఎంత, ఒకట్ల స్థానంలో 125 అంటే 5. ఓకేనా. సో ఇక్కడ కూడా ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది, 5. అంటే 5 యొక్క ఘాతం 5 పవర్ ఈజ్ ఆల్వేస్ 1 ప్లస్ 5. అంటే 5 పవర్ అనేది న్యాచురల్ నెంబర్ ఉన్నట్టయితే 1 ప్లేస్లో 5 వస్తుంది. 6 పవర్ ఆఫ్ ఎనీ న్యాచురల్ నెంబర్ 6 వస్తుంది. 1 ప్లేస్లో 6, 1 ప్లేస్లో 5. 6 మైనస్ 5 1. మిగతా సంఖ్య ఏదైనా రావచ్చు, 1 ప్లేస్లో మాత్రం ఏమొస్తుంది, 1 వస్తుంది. సో ఆప్షన్ డి. ఓకేనా స్టూడెంట్స్, ఈ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ నేర్పుతా. ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ ఆఫ్ 100 లేదా 1024 లేదా 1025 అనుకుందాం. 3 పవర్ ఆఫ్ 1025 ఇట్లా ఇచ్చిండు. ఇప్పుడు ఈ నెంబర్ను ఎక్స్పాండ్ చేసి 1s ప్లేస్లో ఏమొస్తుందని అడిగిండు. 3 పవర్ ఆఫ్ 1025 ఇచ్చిండు, 1s ప్లేస్లో చేస్తే ఏమొస్తుందని అడుగుతున్నాడు. మరి చెప్పండి, 1sలో ఏమొస్తుంది. ఇది ఆప్షన్ డి కదా, ఆప్షన్ డి ఇది. ఓకే. ఇప్పుడు సో 3 పవర్ ఆఫ్ 1025, దీనికి ఈజీ మెథడ్ ఉంది. ఏంది అంటే చూడండి, 1 పవర్ ఏదున్నా 1 వస్తుంది. 2 పవర్ 4 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది, 1s ప్లేస్లో 6 వస్తుంది. 3 పవర్ 4 టైమ్స్ చేస్తే 1s ప్లేస్లో 1 వస్తుంది. ఎందుకు 6 వస్తుందంటే మనకు ఉన్నటువంటి నెంబర్లో కూడా 1 కానీ 5 కానీ 6 కానీ 0 కానీ పవర్స్ ఏదైనా ఉన్నాయని వాటి ప్లేస్లో 1 వస్తుంది ఎప్పుడు కూడా. అంతేనా. ఓకేనా స్టూడెంట్స్. 1 పవర్ ఏదైనా ఉన్నాయని, 5 పవర్ ఏదైనా ఉన్నాయని, 6 పవర్ ఏదైనా ఉన్నాయని, 1s ప్లేస్లో 0 ఉండి దాని పవర్ ఏదైనా ఉన్నాయని మనకు అవే నెంబర్సే వస్తాయి, మిగతావి కూడా అవి రావు. అయితే ఇప్పుడు 2 పవర్ ఉంది, 4 టైమ్స్ చేస్తే 6 వస్తుంది. 3 పవర్ ఆఫ్ 4 ఉంది, 1 వస్తుంది. 4 పవర్ ఆఫ్ 4 ఉంది, ఇది కూడా 6 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది 7 పవర్ ఆఫ్ 4 ఉంది, ఇది 1 వస్తుంది. నెక్స్ట్ 8 పవర్ ఆఫ్ 4 ఉంది, ఇది ఏమొస్తుంది, 6 వస్తుంది. నెక్స్ట్ 9 పవర్ ఆఫ్ 4 ఉంది, ఇది 1 వస్తుంది. చూడండి 1 6. ఓకేనా. ఇవి రావడం వల్ల మనకి యూజ్ ఏమవుతుంది అంటే 6 పవర్ ఆఫ్ తర్వాత ఎంత ఉన్నని 6 వస్తుంది. 1 పవర్ ఆఫ్ ఎంత ఉన్నని 1 వస్తుంది. ఇట్లా. ఓకేనా. ఇప్పుడు ఏ నెంబర్ అయినా ఇవ్వని మీరు ఏం చేయాలి, 3 పవర్ ఆఫ్ 1025 లేదా అంటే మళ్ళీ 5 ఉన్నప్పుడు 6 ఉన్నప్పుడు అవసరం లేదు, డైరెక్ట్ రాయొచ్చు. 1 5 6 0 ఉన్నప్పుడు డైరెక్ట్ రాయొచ్చు. అవి కాకుండా వేరే నెంబర్ ఉన్నప్పుడు బేస్ ఏం చేయాలి, పవర్ని 4తో డివైడ్ చేయాలి, గుర్తుంచుకోండి. ఓకే. ఇప్పుడు 4తో డివైడ్ చేసి వస్తుంది, 4 2 = 8, 4 5 = 20, 4 6 = 24. ఓకేనా. ప్లస్ 1 మిగిలింది. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు ఏం రాయొచ్చు, 3 పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 256 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి, పవర్ని ఏం చేయాలి, 4తో డివైడ్ చేయాలి. ఏదైనా ఉండండి బేస్, ఈ 4 కాకుండా మిగతా నెంబర్స్ 4తో డివైడ్ చేయాలి. చేసినప్పుడు ఈ విధంగా రాసుకోవాలి, 3 పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 256 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1. మిగిలినటువంటిది ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు 3 పవర్ ఆఫ్ 4 అంటే 1s ప్లేస్లో ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మిగతా సంబంధం లేదు, అది 81 వస్తుందా ఎంత వస్తుంది అనేది, 1 వస్తుంది. 1కి పవర్ ఎంత ఉందని 1 వస్తుంది. నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 1 అంటే 3, 1 3 = 3 ఆన్సర్.
ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా మనము ఇచ్చినటువంటి నెంబర్ యొక్క పవర్ ఏదైనా వన్స్ ప్లేస్లో ఏ విధంగా వస్తుందని తెలుసుకోవడానికి మీకు ఒక లెక్క చూపించడం జరిగింది. మరొక వీడియోలో కూడా వేరే లెక్కలు చూద్దాం. ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ది రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ 0.0144. 0.0144. ఇప్పుడు డెసిమల్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి దాని యొక్క స్క్వేర్ రూట్లో ఎన్ని వస్తాయి డిజిట్స్? 2 వస్తాయి. డెసిమల్ పార్ట్లో 4 డిజిట్స్ ఉంటే మనకి దాని స్క్వేర్ రూట్ చేసినప్పుడు డెసిమల్ పార్ట్ లోపల 2 డిజిట్స్ వస్తాయి. 2 డిజిట్స్ ఏమున్నాయి? 1, 2. కాబట్టి 0.12 ఈజ్ ద ఆన్సర్. 0.12 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఒకవేళ 6 ఉంటే 0.012 వస్తుంది. ఒకవేళ 2 ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1.44 ఉందనుకోండి, రూట్ ఆఫ్ 1.44 అంటే డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1.2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మీకు అలా అర్థం కాలేదు అంటే ఇప్పుడు డెసిమల్ పార్ట్లో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఏం రాయొచ్చు? రూట్ ఆఫ్ 144/10,000 అని రాసుకోవచ్చు. ఓకేనా? 144/10,000. 144కి స్క్వేర్ రూట్ ఎంత ఇచ్చిండు? 12 ఇచ్చిండు. 10,000కి ఎంత స్క్వేర్ రూట్? 100. మళ్ళీ 100 ఉంది కాబట్టి 2 డిజిట్స్ బిఫోర్ పెడితే 0.12. సో మీరు డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు, అలా అర్థం కాకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, మరి 0.12 ఆప్షన్ ఉందా? బి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. రూట్ ఆఫ్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 2 లోపల బ్రాకెట్ లోపల ఉన్నాయి. సో మొత్తానికి పవర్ మళ్ళీ 8 ఉంది. టోటల్ పవర్ ఈజ్ 8. ఫస్ట్ దానికి 8 ఉంది చూడండి. ఇప్పుడు సో రూట్ ఆఫ్ 2 రూట్ ఆఫ్ 2 రూట్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ 8 ఇది ఆన్సర్. మనం దీనికి ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ చెప్పుకున్నాం. రూట్ ఆఫ్ 3 ఉంటే ఇక్కడ స్క్వేర్ రూట్ 2 కాబట్టి 2 పవర్ ఆఫ్ ఎన్నిసార్లు ఉంది? 2 3 టైమ్స్ ఉంది. సో 2 క్యూబ్ అంటే 8. న్యూమరేటర్లో ఏం చేయాలి? 1 తగ్గించాలి, 7. హోల్ పవర్ ఆఫ్ 8. ఓకేనా స్టూడెంట్స్? 2 పవర్ ఆఫ్ పవర్ ఉంటే మల్టిప్లై విత్ ద పవర్స్. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n. 8 క్యాన్సల్. 2 పవర్ ఆఫ్ 7. 2 పవర్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు 60 or 128. 128 ఈజ్ ద ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, మీకు అలా కాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రూట్ ఆఫ్ 3 ప్లస్ రూట్ 2 బై రూట్ 3 మైనస్ రూట్ 2 ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ రూట్ 6 అయితే a కామా b విలువలు కనుగొనండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b. ఇక్కడ a అండ్ b అంటే బోత్ ఆర్ రేషనల్ నెంబర్స్గా చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా డినామినేటర్ a ప్లస్ b బై రూట్ 2 అంటే రూట్ 6 బై 1 అవుతుంది. బై 1 వస్తుంది కాబట్టి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే రేషనలైజ్ ద డినామినేటర్స్. రూట్ 3 ప్లస్ రూట్ 2 బై రూట్ 3 మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ మల్టిప్లై విత్ కాన్జుగేటివ్ సైడ్ ఆఫ్ ద డినామినేటర్. సో రూట్ 3 మైనస్ రూట్ 2 ఫస్ట్ క్వశ్చన్ని రాసుకుంటున్నాం. మల్టిప్లై రూట్ 3 ప్లస్ రూట్ 2 డినామినేటర్ ఆల్సో సేమ్ రూట్ 3 ప్లస్ రూట్ 2 రాయాలి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై విత్ సేమ్ నెంబర్. లవాని ఆరాని ఒకే సంఖ్యతో గుణించాలి. ఇప్పుడు లవం అబ్జర్వ్ చేస్తే రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అన్నప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab రూట్ 3 ఇంటూ రూట్ 2. డినామినేటర్ రూట్ 3 మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్. సో రూట్ 3 స్క్వేర్ మైనస్ రూట్ 2 స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్? లవాన్ని గుణిస్తేనేమో a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. హారం ఏమో a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంటుంది ఎప్పటికీ, కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. లవము సో న్యూమరేటర్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. 3 ప్లస్ 2 డైరెక్ట్ రాసుకున్న 5 ప్లస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 2 అంటే రూట్ 6. డినామినేటర్ 3 స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. 3 మైనస్ 2 1. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఏమొచ్చింది? 5 ప్లస్ 2 రూట్ 6 వచ్చింది. 5 ప్లస్ 2 రూట్ 6. కంపేర్ విత్ a ప్లస్ b ఇంటూ రూట్ 6. a ప్లస్ b ఇంటూ రూట్ 6. ఇక్కడ రేషనల్ నెంబర్కి రేషనల్ నెంబర్ ఈక్వల్ అవుతుంది, ఇరేషనల్ నెంబర్కి ఇరేషనల్ నెంబర్ ఈక్వల్ అవుతుంది. అంటే ప్లస్ b రూట్ 6 ఈక్వల్ టు ప్లస్ 2 రూట్ 6 అవుతుంది. ఇక్కడ కూడా
సర్డ్స్ ఈక్వల్ కాబట్టి √6కి √6, బీకి 2 ఈక్వల్ అవుతుంది, ఏకి 5 ఈక్వల్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ డి. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఇంతకుముందు డినామినేటర్ని రేషనలైజ్ చేసినాం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్స్ 1 1 ఉన్నాయి ఆప్షన్స్లో కూడా. సో న్యూమరేటర్ని ఏం చేయాలి ఇప్పుడు? రేషనలైజ్ చేయాలి. చూడండి, √1 + b - 1/b మల్టిప్లై విత్ కాంజుగేటివ్ సైడ్ 1 + b + b/√1 + b + b. ఓకే, న్యూమరేటర్స్ ఇప్పుడు ఏమవుతున్నాయి? a + b × a - b ఫార్ములా, x + y × x - y, x² అంటే 1 + b² - 1/b × √1 + b + b. స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏమొస్తుంది? 1 + b - 1/b × √1 + b + b. ఓకే, +1 - 1 క్యాన్సల్. సో ఇప్పుడు b ఉంటుంది ఇక్కడ న్యూమరేటర్లో. b ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైంలో ఏం చేయొచ్చు? న్యూమరేటర్ డినామినేటర్ b క్యాన్సల్ అవుతుంది. సో 1/√1 + b + 1, ఇక్కడ నాట్ b, ఇది 1. ఓకేనా స్టూడెంట్స్? 1. సో √1 + b + 1. ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఓకేనా స్టూడెంట్స్? దాదాపు మనము 38 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. మన డిఫరెంట్ క్వశ్చన్స్ వివిధ ఎగ్జామ్స్, ఇంతకుముందు పాలిటెక్నిక్ అలాగే టీఎస్ఆర్జేసి, ఏపీఆర్జేసిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని తీసుకుని సాల్వ్ చేయడం జరిగింది. మరొక వీడియోలో కూడా మరొక కాన్సెప్ట్తో కూడా నేర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. Like, share and subscribe my YouTube channel.